शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपेण सभके नमस्कारं। శూర్పణఖ కరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నిస్తేజంగా ఇట్లా ఉండిపోయిన కారణం చేత రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసులందరినీ కూడా సంహరించి వాళ్ళని అక్కడ భద్రంగా ఉండే అవకాశం కల్పించే స్థితి వస్తోంది. నువ్వు తేజోవిహీనుడివి అని ఆయన యందు పౌరుష పరాక్రమాల్ని బాగా పుంజుకునేటట్లుగా ఆయన కోపం పొందేటట్టుగా మాట్లాడింది. ఆ కారణం చేత కరుడు నేను నీ యొక్క కష్టాన్ని తీరుస్తాను, 14,000 మంది రాక్షసులతో ఇప్పుడే బయలుదేరి రామచంద్రుడితో యుద్ధం చేసి ఆయన్ని నిహతుడిని చేస్తాను అని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడుతున్న సందర్భంలో శూర్పణఖ ఆ కరుణ్ణి పొగుడుతోంది. సా ప్రహృష్టా వచశ్రుత్వా కరస్య వదనాచ్యుతం ప్రశంస పునః మౌర్ఖ్యాత్ భ్రాతరం రక్షసాం వరం. ఆమె చాలా సంతోషాన్ని పొందింది. నేను రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాను, లక్ష్మణుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను అని కరుడు చెప్పి 14,000 మంది రాక్షసుల్ని సమాయత్తం చెయ్యమని చెప్పగానే ఎంతో సంతోషాన్ని పొందిన మూర్ఖురాలైనటువంటి శూర్పణఖ మౌర్ఖ్యాత్ ప్రశంస పునః మౌర్ఖ్యాత్ ఆ కరుణ్ణి ఎంతో ప్రశంసించింది. మీరు ఈ రామాయణ కావ్యాన్ని అదే పనిగా చదవడం, రామాయణాన్ని వినడం ఎందుకు చేస్తారంటే జీవితంలో అనేక విషయాలలో స్పష్టతని పొందడానికి రామాయణ కావ్యం కన్నా గొప్ప కావ్యం వేరొకటి ఉండదు. అది ఆది కావ్యం కావడం, ఆ భాష అటువంటి భాష మహర్షి ప్రయోగించడం, విశేషించి అందులో ఆవిష్కృతమైనటువంటి సత్యాలు మీరు గమనించండి. శూర్పణఖకి అసలు రాముడంటే దేనికి కోపం అంటే రాముణ్ణి ఆమె మోహించింది. ఆయన ఎంతో శుతిమెత్తగా ఆమె మనసుని తిప్పి స్వస్థతని పొంది వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఆగ్రహం ఇక ఆగలేదు, అది క్రోధంగా పరిణమించింది. అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే తాను సీతమ్మని బాధ పెట్టాలి అన్న స్థితి వైపుకు వెళ్ళిపోయింది. ఎందుకు సీతమ్మని బాధ పెట్టడం? ఆవిడ ఏమంది అసలు? ఆవిడ ఆ ఘట్టంలో నోరు తెరిచి ఆవిడ మాట్లాడిన మాటే లేదు. మరి ఎందుకు సీతమ్మ మీద అంత కక్ష పెంచేసుకుంది అంటే
సమాజంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, సర్వసాధారణంగా వైరం పొందడానికి ఏవో కారణాలు ఉంటాయి. ఒకరికి ఒకరితో వైరం వచ్చిందనుకోండి, ఏదో ఇద్దరి మధ్య అంగీకృతం కాని విషయం ఏదో ఉంటుంది, ఆ విషయంగా వైరం వస్తుంది. లోకంలో అధర్మం పెరిగే కొద్దీ శత్రువులు ఎవరికి ఎక్కువ ఉంటారు అంటే ధర్మాత్ములకు ఉంటారు. ఎందుకుంటారు అంటే అధర్మానికి ధర్మం అంటే ఎప్పుడూ పడదు. అందుకని ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళు ఎక్కడుంటారో, భక్తి తత్పరులైన వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళ మీద కక్ష పెంచుకునేవాళ్ళు, నిష్కారణంగా వాళ్ళని బాధించాలనేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అంత ఎక్కువగా ఉన్నప్పుడు నిజానికి ధర్మం పట్టుకున్న వాడికే కష్టం ఎక్కువ ఉంటుంది. సీతమ్మ ఏమీ తప్పు చేయలేదు, ఆయన ఆవిడ మీద శూర్పణఖ ఇంత కక్ష పెట్టుకుని చిట్ట చివరికి ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అంటే, రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకెళ్ళి లంకాపట్టణంలో శిశుపావృక్షం కింద కొన్ని నెలల పాటు ఉంచేస్తే ఆవిడ పొందిన శోకం అంతా ఇంత కాదు. దానివల్ల లంక అంతా నాశనం అయిపోయింది, అది వేరు విషయం. ఆ అవతార ప్రయోజనం నెరవేరింది. కానీ మీరు సామాజిక కోణంలో రామాయణాన్ని పరిశీలిస్తే అప్పటికీ కూడా సీతమ్మ విడిచిపెట్టని గొప్ప ఆభరణం ఏది అంటే సహనం. ఆవిడికి శక్తి లేక అంత ఓపిక పట్టింది. ఏమి చేతకాని వాళ్ళే వదరి మాట్లాడుతుంటే చేతనైన సీతమ్మ ఎందుకు అట్లా మాట్లాడదు అంటే ఆవిడికి సహనం ఉంది కాబట్టి, ఆవిడికి ఒక గొప్ప భూషణం ఉంది కాబట్టి. ఇది అప్పటి పరిస్థితి కాదు, ఇప్పటికి కానీ ఎప్పటికీ కానీ అట్లాగే ఉంటుంది. కానీ మనం రామాయణం నుంచి నేర్చుకోవలసిన నీతి ఏమి అంటే, నిష్కారణంగా ఎవరో నింద చేశారనుకోండి, దానికి ఊరికే బాధపడిపోయి దానికి ప్రతిస్పందించేసి దాని గురించి ఎక్కువ ఆలోచించేసి మనం చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని చెయ్యడంలో మనం వైక్లభ్యాన్ని పొందకూడదు. దానికి పరిష్కారం ఒక్కటే, ధర్మమును అనుష్ఠించాలి అని అనుకున్నప్పుడు ధర్మానుష్ఠానమునందు అన్నిటికన్నా శక్తివంతమైనది తప్పకుండా ఆచరించవలసినది ఓర్పు. ఆ ఓర్పు పట్టడం వినా గొప్ప సాధనం ఇంకొకటి ఉండదు. అది రామాయణం మనకి నిరూపణం చేస్తుంది. రాముడికి ఇంతమంది శత్రువులు ఎందుకు, సీతమ్మకి ఇంతమంది శత్రువులు ఎందుకు అంటే, నిజానికి రాముడు చేసిన తప్పు ఒక్కటి కనపడదు. తప్పు ఉంటే ఎవరు చెప్పాలి? దానికి యోగ్యత ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు చెప్పాలి. విచిత్రం ఏమిటంటే, రాముడి మీద తీర్పులు ఎవరు చెప్తూ ఉంటారంటే అయోగ్యులు, అసలు అటువంటి అధికారం లేనివాళ్ళు, ధర్మము అన్న మాట ఉచ్చరించడానికి అసలు ఏ విధమైనటువంటి అర్హత లేని వాళ్ళు రాముడి మీద తీర్పులు చెప్తుంటారు. శూర్పణఖ రాముడి మీద తీర్పు చెప్తుంది, రావణాసురుడు రాముడి మీద తీర్పు చెప్తాడు, సీతమ్మ మీద శూర్పణఖ తీర్పు చెప్తుంది. అయితే రామాయణం బాగా అర్థమైన తర్వాత అది చదువుతున్నప్పుడు ఏమంటాం? అది రాక్షస ప్రవృత్తి అండి. అందుకే సీతమ్మ అంత ఓర్పు పట్టింది కాబట్టే ఇప్పటికీ ఆవిడ కథ అట్లా చెప్పుకుంటున్నాం. ఆవిడే సహనాన్ని కోల్పోయి ఉంటే రామకథ ఎట్లా ఉండేదో. ఇంత చెప్పుకోవలసిన అవసరం ఏముంది? అందులో ఏ గుణం మనం నేర్చుకోవాలని కొత్తగా రామాయణం ఇవాళ చదువుకోవడం ఎందుకు? రామాయణం మీద ప్రవచనం చేయడం అంటే, రామాయణం మనకు నేర్పేటటువంటి గొప్ప ధర్మం ఓర్పు పట్టడం. నీ కర్తవ్యం ఏదుందో ఆ కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా, నీ కర్తవ్య నిర్వహణ యందు మాత్రం నీకు భయం ఉండకూడదు. భయపడిపోయి కర్తవ్యాన్ని నిర్వహించకుండా ఉండే రోజు రాకూడదు. తన కర్తవ్య నిర్వహణ యందు భగవంతుడున్నాడు, నేను ధార్మికంగా వెడుతున్నానన్న ధృతితో తాను చెయ్యవలసినది మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈశ్వర కటాక్షం ఎప్పుడూ ఉంటుంది, ఈశ్వర రక్షణ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇది మనకి రామాయణం నేర్పుతుంది. ఈ ధైర్యం అన్నది, ఈ సహనం అన్నది ధర్మానుష్ఠానానికి, మంచి పనులు చేసే వాళ్ళకి, సమాజహితం కోరుకునే వాళ్ళకి ప్రాపుగా వెనక నిలబడలేదనుకోండి, వాళ్ళు చాలా తొందరగా అలిసిపోయారనుకోండి, దానికి రెండు పరిష్కారాలు ఉంటాయి. ఒకటి, సహనం విడిచిపెట్టేయాలి. అప్పుడు వాళ్ళు కూడా అవతల వాళ్ళ మీద ఏవో కేకలయ్యాలి, ఏవో మాట్లాడాలి. అప్పుడు ఏమిటి ప్రయోజనం దానివల్ల? మూర్ఖ చెప్తున్నారు కదా,
మహర్షి ప్రశంస పునఃమౌర్ఖ్యాత్, ఆవిడ పొగిడితే ఎంత, ఆవిడ తెగిడితే ఎంత. నిన్నను నిందించింది, ఇవాళ పొగుడుతుంది. వాళ్ళ పొగడ్తలకి కానీ వాళ్ళ తెగడ్తలకి కానీ విలువ లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి అసలు అట్లా చేసే అధికారమే లేదు. ఏం తెలుసని శూర్పణఖ అసలు కరుణ్ణి ఇవాళ పొగిడింది నిన్న నిందించింది అన్నదాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది? ఉండదు. కాబట్టి ఒకటి, సహనం పట్టి ఉండడమే మార్గం. రెండు, నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టి పారిపోవడం పిరికితనం. నువ్వు అయ్యి బాబోయ్ ఈ అధర్మాత్ములు ఇవన్నీ ఎందుకు వచ్చిందండి, అసలు నేను ఈ దండకారణ్యంలోకే రాను, నేను అగస్త్యాశ్రమంలో కూర్చొని 4 ఏళ్ళు పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను, వాళ్ళ తపస్సు ఉంది, వాళ్ళకి కావాలంటే వాళ్ళని శపించుకోమనండి రాక్షసుల్ని, వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకోవాలి, ఈ అక్కర్లేని వైరం అంతా నేనెక్కడ మీదెట్టుకోను, సీతమ్మ చెప్పినట్టు నాకెందుకండి ఈ వైరం అని చెప్పి రాముడు కర్తవ్యాన్ని వదిలిపెట్టేసి ఉంటే రామాయణం చదువుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? రాముడి గురించి ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? రేపు పిల్లలకి ధైర్యం చెప్పడానికి ఏదైనా ఒక గొప్ప కావ్యం మిగులుతుందా? అందున మీరు చూడండి, రోజు రోజుకి సమాజంలో విపరీత పోకడలు పెరిగిపోతున్నప్పుడు, అప్పుడు మనిషికి బలాన్ని ఇవ్వగలిగినది, మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలిగినది ధర్మానుష్ఠానంలో మొక్కవోని ధైర్యంతో నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినది శ్రీరామాయణ కావ్యం. అందుకే ఎంతకాలము రామాయణము చెప్పబడుతుందో, ఎంతకాలం రామాయణం అర్థమవుతుందో అంతకాలం సుగుణాలు, అంతకాలం ధర్మం నిలబడతాయి. ఎందుకంటే ధర్మము పరీక్షకి తట్టుకుని నిలబడగలగాలి. బంగారం పుటం పెడితేనే మెరిసినట్టు ధర్మం కూడా ఆ ఓర్పుతో కలిసి నిలబడినప్పుడే రాణిస్తుంది. అంతేగాని నాకు ఏ సమస్య రాకూడదు నా ధర్మానుష్ఠానానికంటే అది సంభవమయ్యే విషయం కాదు. భగవంతుడంతటి వాడే అధర్మానికి ప్రతిస్పందించి అవతారం తీసుకుని భూమి మీదకు వచ్చి ధర్మ సంరక్షణ చేయవలసి ఉంటుంది. నువ్వెంతటి వాడివి? ధర్మానుష్ఠానంలో సమస్యలు వస్తాయి, దానికి భయపడకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ సంతరించుకోవడానికి కావలసినంత మానసిక పరిపుష్టిని, ఉత్సాహాన్ని, స్థైర్యాన్ని రామాయణ కావ్యం ఇస్తుంది. ఇవాల్టి సమాజంలో, అందులో ఒత్తిడిలు ఎక్కువైపోతున్నటువంటి రోజుల్లో, అధార్మికంగా బ్రతికితే తేలిగ్గా జీవితంలో వృద్ధిలోకి రావచ్చనేటటువంటి అడ్డదారులకు అలవాటు పడిపోయిన రోజుల్లో నియంత్రణ అన్న పదం ఇంచుమించుగా లుప్తమైపోతున్న రోజుల్లో రామాయణ కావ్యం లాంటి ఔషధం మనుష్య జాతికి ఇంకొకటి ఉండదు. అడుగడుగున మహర్షి ఆ వైభవాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటారు. అయితే ఆయన జరిగిన కథని అంత అందంగా చెప్తూ పెడతారు ఋషి భాషలో. దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎట్లా అనుష్ఠించాలి అన్నది తెలుసుకుంటే జీవితంలో ప్రశాంతంగా బ్రతకడం అలవాటు అవుతుంది. కాబట్టి సా ప్రహృష్టా వచశ్రుత్వా ఖరస్య వదనాచ్యుతం ప్రశంస పునఃమౌర్ఖ్యాత్ భ్రాతరం రక్షసాం వరం. ఆ ఖరుడు ఎప్పుడైతే నేను 14,000 మందితో రాముడి మీదకి యుద్ధానికి ఎడతానని మాట అన్నాడో, నోటి వెంట ఆ మాట చ్యుతం బయటికి వచ్చిందో, వెంటనే శూర్పణఖ ఖరుణ్ణి పొగడ్డం మొదలుపెట్టింది. ఆయన యుద్ధానికి బయలుదేరాడు. దూషణుడు అని సేనాపతి, ఆ సేనాపతితో కలిసి బయలుదేరుతున్నాడు యుద్ధానికి 14,000 మంది రాక్షసుల్ని సమీకరించుకొని. ఈ బయలుదేరుతున్నప్పుడు ప్రకృతి కొన్ని సంకేతములను ఇస్తుంది. దాన్ని శకున శాస్త్రం అంటారని నేను పూర్వం కూడా ప్రస్తావించాను. ఆర్షము, సత్యము కాని వాటి జోలికి మహర్షులు వెళ్ళరు. అందున వాల్మీకి మహర్షికి రామాయణ రచన యందు వరం ఉన్నది బ్రహ్మగారి చేత. నువ్వు ఏదైతే రామాయణ రచన చేస్తావో అందులో ఒక అక్షరం కూడా కల్పితం కానీ అబద్ధం కానీ ఉండదు అని వరం ఇచ్చారు. కాబట్టి మనకి ఋషులు అంత దార్శనికులై ఇచ్చిన శాస్త్రముల పట్ల మనం గౌరవంతో ఉండడం, వాటి పట్ల మర్యాదని చూపించడం, వాటికి వారసత్వ సంపదగా మనం స్వీకరించడం, అది మన సంస్కృతిలో అంతర్భాగమని మనం
మంచి స్థైర్యంతో చెప్పుకోగలగడం ఉన్నతమైన లక్షణములు తప్ప, మనకి నచ్చినవైతే ఒప్పని, మనకి వ్యక్తిగతంగా నచ్చకపోతే తప్పని తీర్పు చెప్పడం మర్యాద కాదు. అది ఋషి ప్రాజ్ఞత మీదే మనం తీర్పు చెప్పినట్టు అవుతుంది. వాల్మీకి మహర్షి చెప్పినవి ఋషిప్రోక్తమైతే నీకు రామాయణం అంతా నచ్చాలి. అంతేగాని ఋషి చెప్పిన దాంట్లో నాకు ఇది నచ్చిందండి, ఋషి ఇది మాత్రం ఇట్లా చెప్పకూడదండి అంటే ఇంకా ఋషివాక్యం మీద గౌరవం ఏమిటి? ఋషి ఏది చెప్పారో అది ఋషిప్రోక్తము అన్నప్పుడు ఋషి ఏది చెప్పినా ఆయన కొరకు కాదు. రామాయణ రచన చేసి వాల్మీకి మహర్షి స్వర్ణ కంకణం వేయించుకున్నారని ఎక్కడన్నా ఉందా? రామాయణ రచన చేసి ఆయన ఏమైనా సన్మానపత్రం పుచ్చుకున్నారా? ఆయన ఏమైనా బిరుదుచ్చుకున్నారా? లేకపోతే ఆయనకి ఏమైనా పదవులు ఇచ్చారా? ఆయన ఏం పొందారు? ఆయన పుచ్చుకున్నది, ఆయన సంపాదించుకున్నది, దీనివలన నాకు ఈ ప్రతిఫలం వచ్చింది అన్నది ఆయన ఏం చేయలేదు. ఆయన చేసిందంతా సమాజ హితం కోసం అయినప్పుడు కావ్యమంతా ఆదరణీయమే, కావ్యమంతా పూజనీయమే. కాబట్టి కావ్యమునందు ప్రతిపాదింపబడినవి ఏవున్నాయో అవన్నీ సత్యములే, ఋషిప్రోక్తములే అన్న పవిత్ర భావనతో చదవడం ఒక భక్తుడికి ఉండవలసినటువంటి, విశ్వాసం ఉన్నవాడికి ఉండవలసినటువంటి లక్షణం. ఆ ఆర్ద్రత మనస్సు యందు ఉండాలి. కాబట్టి ఆయన బయలుదేరుతుంటే అనేక శకునములు కనపడ్డాయి. శకునములు కనపడడం వలన ప్రయోజనం ఏమిటంటే, నమ్మకం ఉన్నవాడైతే పాటిస్తాడు, నమ్మకం ఉన్నవాడైతే పాటించక బలైపోతాడు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు ఆయనకి అనేక దుర్నిమిత్తములు, శకునములు కనపడ్డాయి. శకునములు అంటే సాధారణంగా పక్షి ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది అందులో. కాబట్టి గాడిద రంగులో ఉన్నటువంటి, అంటే బూడిద రంగు అంటారు, ధూసరవర్ణము అంటారు. అటువంటి ధూసరవర్ణంలో ఉన్నటువంటి మేఘములు ఆకాశంలో అకస్మాత్తుగా బయలుదేరి రక్తమును వర్షించాయి. బయలుదేరవలసిన గుర్రాలు తడబాటు పడ్డాయి. సూర్యుని చుట్టూ అలాత చక్రం ఏర్పడింది. అలాత చక్రము అంటే బాగా అర్థం అవ్వాలి అంటే, పిల్లలు చూడండి దీపావళి పండగ నాడు కాకర పువ్వొత్తు వెలిగించి ఇలా ఇలా తిప్పుతారు. తిప్పితే అది దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే ఒక అగ్ని చక్రంలాగా వస్తుంది. ఆ వేగంగా కాకర పువ్వొత్తుని తిప్పుతుంటే అది వెలుగుతూ తిరుగుతుంటే ఏదో అగ్ని చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది. సూర్యుడి చుట్టూ అలా అలాత చక్రం ఏర్పడి ఒక గూడు కట్టినట్టుగా ఏర్పడింది అనుకోండి, అది అపశకునము అని. కాబట్టి అటువంటి స్థితి సూర్యుని యందు కనపడింది. అకస్మాత్తుగా ఒక పెద్ద గ్రద్ద ఒకటి వచ్చి ఆ కరుని యొక్క రథానికి సంబంధించిన బంగారు దండం మీద వాలి కూర్చుంది. పక్షులు, మృగాలు విపరీత ధ్వనులు చేసాయి. నక్కలు మంటలు కక్కుతున్నట్లుగా అరుస్తూ సైన్యానికి ఎదురుగా వచ్చి అరిచాయి. కరుడి యొక్క ఎడమ భుజం అదిరింది. ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు ఇటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చారు. అంటే కరదూషణలు నిహతులవ్వడం అనేది రామాయణ కావ్యాన్ని పెద్ద మలుపు తిప్పుతుంది. రెండు, ఈ విజయం రాముడికి సామాన్యమైనటువంటి విజయం కాదు. ఈ అంత భయంకరమైనటువంటి రాక్షసులు, కరదూషణాదులు, వాళ్ళ మీద యుద్ధం చేసి గెలవడం అంటే అది సామాన్య విషయం కాదు. కాబట్టి రాముడు ఎట్లా యుద్ధం చేస్తాడు, ఎట్లా విజయం సాధిస్తాడు అన్న విషయాన్ని చూడడానికి వీళ్ళందరూ కూడా వచ్చి నిలబడ్డారు. ఏదో చూసి నిలబడ్డం కాదు. పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపు గెలవాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. మనకున్న అనుష్ఠాన బలాన్ని ఉపయోగించి ఆశీర్వచనం చేయాలి. అది పెద్దరికం అంటారు. అంతేగాని అక్కర్లేదండి ఆయన గెలుస్తాడండి, మనం ఎందుకంటే మనమేం ఆశీర్వచనాలు చేయక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి కూర్చుని చరవాణిలో ఫోటోలు తీసుకుంటూ కూర్చోడానికి వస్తారు వాళ్ళు. అందుకు రారు. వాళ్ళు వచ్చారు అంటే లోకమునందు పెద్దరికం అన్న మాటకున్న విలువేమిటో, ఎట్లా ప్రవర్తించాలో నేర్పడానికి వస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, పులస్త్య వంశమునకు సంబంధించినటువంటి రాక్షసులందరూ నశించెదరుగాక. పులస్త్య వంశం అంటే పులస్త్య బ్రహ్మ ప్రజాపతి, ఆయన కొడుకు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మని చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి రాక్షస బలం. కాబట్టి వీళ్ళందరూ కూడా సమూలముగా నశించిపోయేదురుగాక. ఇక్కడి నుంచి ఛేదించడం మొదలవుతోంది రాముడి చేతిలో. ఎందుకనంటే రామాయణంలో ఒక అద్భుతం కనపడుతుంది.
రామాయణంలో ఇంతమంది రాక్షసుల్ని తెగటార్చవలసిన వాడు ఎవరంటే రాముడు. నిజానికి రాముడు ఆ ధనస్సుని ఆ బాణాన్ని పట్టుకుని ఆయన ఎంతమందిని చంపి ఉంటాడు రాక్షసుల్ని అని అడిగితే నిత్తుటి ఏర్లు ప్రవహించాయి. అప్పుడు ఆయన జోలికి వెళ్ళడానికి, ఆయన ఉపాసన చేయడానికి ఏమైనా కొద్దిగా భయం ఉండే అవకాశం ఉండాలి. కానీ రాముణ్ణి ఉపాసన చెయ్యనటువంటి నరుడు కనపడడం. రాముడంటే అంత ప్రీతి, అంత భక్తి. నాకు తెలిసి ప్రతి తల్లి చిన్నతనంలో పిల్లవాడికి బొవ్వ పెడుతూ చెప్పే మొదటి కథ రామకథ. రాముడు అంత ప్రసన్నమూర్తి భక్తుల యందు, రాముడు రాక్షసుల యందు అంతటి రౌద్రమూర్తి. కాబట్టి ఆయన ఇంతమందిని సంహరించాలి. కృష్ణుడు అవతారంలో అర్జునుడిని వెనకాతల పెట్టి ఆయన చేత సంహరింపజేశాడు. రాముడు తన అవతారంలో తానే స్వయంగా సంహరించాడు. కృష్ణుడు కొంతమందిని సంహరించి కురుక్షేత్రంలో సారథ్యం చేస్తూ తన ఆశీర్వచనంతో, తన అనుగ్రహంతో అర్జునుడు యుద్ధం చేసి గెలిచేటట్టుగా చేసి కీర్తిని కట్టబెట్టాడు. రామావతారంలో ప్రత్యక్షంగా రాముడే యుద్ధం చేశాడు ఇంతమందిని సంహరించడంలో. కాబట్టి రాముడికి ఆశీర్వచనము కలుగుగాక, రాక్షసులు నశించెదరుగాక అని చూశారు. ఈ శకునములన్నింటినీ కూడా కరుడు గమనించాడు. ఇవి నాశనానికి, అపజయానికి గుర్తులు అని గమనించినప్పటికీ వీటితో మనకి లెక్కలేదు, యుద్ధానికి వెళ్ళవలసిందే, బయలుదేరండి అన్నాడు. అదే మూర్ఖత్వం. ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్పినప్పుడు వినగలిగినటువంటి ఆర్ద్రత ఉన్నా మనిషి బాగుపడతాడు జీవితంలో. అసలు నేను ఎవ్వరి మాట వినను, నేనే చెప్పగలిగిన వాడను అన్న స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి ఎవరైనా, అప్పుడే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఎవ్వరి మాట వినే స్థితి ఆయనకి లేదు. అందుకని ఆయన ఈ శకునములను లెక్క పెట్టలేదు. లెక్క పెట్టకుండా యుద్ధానికి బయలుదేరాడు. శ్రీరాముడు చూశాడు శకునములను. చూసి ఆయన అన్నాడు, లక్ష్మణుణ్ణి పిలిచి, శకునములను పరిశీలిస్తే గొప్ప యుద్ధం జరుగుతుంది. అది అంత తేలికైన యుద్ధం మాత్రం కాదు. కానీ ఈ శకునములు మన పట్ల మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి యుద్ధంలో అంతిమంగా విజయం మాత్రం మనమే సాధిస్తాం. కాబట్టి రాక్షసులు బయలుదేరి యుద్ధానికి వస్తున్నారని నేను అనుకుంటున్నాను. రాముడికి వ్యూహరచన కోసం పనికొచ్చింది ఈ శకునం. కాబట్టి ఆయన అన్నాడు, తస్మాత్తు గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధర గుహామాశ్రయ శైలస్య దుర్గాం పాదపసంకులాం. ఓ లక్ష్మణ, అనేక చెట్లతో పొదలతో కూడుకున్నటువంటి ఎవ్వరూ ప్రవేశింపడానికి శక్యము కాని పెద్ద పర్వత గుహ ఒకటి ఉన్నది పక్కన. నువ్వు వెంటనే సీతమ్మని తీసుకొని ధనస్సు బాణములు పట్టుకుని ఆ గుహలోకి వెళ్ళిపో అంటే రాముడి హృదయం, అంతమంది రాక్షసులు వస్తున్నారు, కానీ నేను ఒక్కడనే యుద్ధం చేస్తాను ఆ రాక్షసులతో, నువ్వు అక్కర్లేదు, నువ్వు లోపలికి వెళ్ళిపో. ప్రతికూలితుమిచ్చామి నహివాక్యమిదం త్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతో వత్సమాచిరం. లక్ష్మణ, ఇంక దీని మీద వాదులాట వద్దు. అన్నయ్య, అంతమంది వస్తున్నారు కదా, కరుడు, దూషణుడు, త్రిశిరస్సు, వీళ్ళేం సామాన్యమైన రాక్షసులు కారు కదా, నువ్వు ఒక్కడివి యుద్ధం చేయడం ఎందుకన్నాయా, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం, సీతమ్మని గుహలో ప్రవేశపెట్టి వచ్చేస్తాను, ఇట్లా ఏమైనా నాతో ఇప్పుడు వాదులాడడానికి ప్రయత్నిస్తావేమో, నీ అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తావేమో. అసలు అటువంటి ఆలోచనే వద్దు. ఉత్తర క్షణం నువ్వు సీతమ్మని గుహలో ప్రవేశపెట్టి ధనుర్బాణములు పట్టుకుని లోపలే నిలబడు, నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు అని. త్వహి శూరశ్చ బలవాన్ హన్యా ఏతాన్ న సంశయ స్వయం తు హంతుమిచ్చామి సర్వానేవ నిశాచరాన్. ఇవాళ రాక్షసులకు తెలియాలి రాముడంటే ఎవరో, రాక్షసులకు తెలియాలి రాముడి అండ ఉండగా ఋషుల జోలికి వెళ్ళడం సాధ్యం కాదని. ఆ భయం వాళ్ళకి ఏర్పడాలి. కాబట్టి లక్ష్మణ, ఇవాళ నేను ఒక్కడినే యుద్ధం చేసి రాక్షసులందరినీ మట్టు పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు గుహలోకి వెళ్ళిపో. దీని మీద నువ్వు ఏదైనా నాతో వాదులాడి నాకు కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే నా పాదాల మీద ఒట్టు.
కాబట్టి వెంటనే గుహలోకి వెళ్ళిపో. నువ్వు శక్తి లేనివాడివని నేను అంటలేదు. తమ్మి శూరశ్చ బలవాన్ హన్యా ఏతాన్ న సంశయ. నీ శౌర్యమునందు కానీ నీ బలం మీద కానీ నాకు కించిత్తు కూడా అనుమానం లేదు. స్వయంతు హంతుమిచ్చామి. నేను ఇవాళ ఒక్కడే యుద్ధం చేసి వాళ్ళందరినీ ఎంతమందినైనా రాని చంపాలని అనుకుంటున్నాను. సర్వానేవ నిశాచరాన్. ఎంతమంది వచ్చినా ఒక్కడిని సంహరిస్తాను. అది ధృతి, ధైర్యం, ఆ పట్టుదల. తనకి గురువులిచ్చిన అస్త్రముల మీద, తనకున్న పరాక్రమం మీద, తనకున్న శౌర్యం మీద రాముడికి ఉన్న విశ్వాసం. ఇందులో విశేషం ఏమిటంటే, ఇప్పటిదాకా మీరు రామజననం జరిగిన దగ్గర నుంచి పరిశీలిస్తే రాముడు తాటకని సంహరించినప్పుడు వెనక లక్ష్మణుడు, విశ్వామిత్రుడు నిలబడి ఉన్నారు. అట్లాగే మారీచుణ్ణి, సుబాహువుని నిగ్రహించినప్పుడు పక్కన విశ్వామిత్రుడు ఉన్నాడు. ఆ తర్వాత రాముడు బయలుదేరి వచ్చినప్పుడు రాముడు విరాధుడితో యుద్ధం చేసినప్పుడు పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు. మొట్టమొదటిసారి రాముడు ఒక రాక్షసుడితో కాదు, వస్తున్న రాక్షసుడు యొక్క ప్రతాపం, శౌర్యం తెలిసిన వస్తున్న వాళ్ళు 10 మందో 20 మందో 14 మందో కాదు, కొన్ని వేల మంది వస్తున్నారు అని తెలిసిన ఒక్కడే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. దానికి కారణం తన మీద తనకి ఉన్నటువంటి అతి విశ్వాసం కాదు, తనకి గురువులిచ్చినటువంటి అస్త్రముల మీద, తాను ఇంతకాలం సేవించిన మహర్షుల యొక్క ఆశీర్వచనముల మీద, వాళ్ళందరి యొక్క అనుగ్రహం మీద, తాను పరిపాలిస్తున్న తన ధర్మం మీద. నేను ధర్మమును తప్పలేదు, నేను ధర్మానుష్ఠానం చేస్తూ ఉండగా నాకు ఏ విధమైన ప్రమాదము జరగదో, ధర్మదేవత నన్ను కాపాడుతుంది. అది ఒక నరుడిగా రాముడి విశ్వాసం. కాబట్టి నేను ఒక్కడే యుద్ధం చేస్తానన్నాడు. 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రాముడు ఒక్కడు ఒక పక్క. రాముడు ధనస్సు పట్టుకొని నిలబడ్డాడు యుద్ధానికి సిద్ధంగా. రూపమప్రతిమం తస్య రామస్యాక్లిష్టకర్మణ బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః. మహర్షి అంటారు, అట్లా ధనస్సు పట్టుకు నిలబడినటువంటి రాముణ్ణి చూస్తుంటే ఎట్లా ఉన్నాడు అని చెప్పవలసి వస్తే రుద్రుడు వినా వేరొక పోలిక కనపడదన్నారు. రుద్రస్యేవ మహాత్మనః. ఎందుకనంటే యుద్ధం చేసిన తర్వాత, బాణం వేసిన తర్వాత అబ్బో ఈయన చాలా ధాటిగా యుద్ధం చేస్తున్నాడని భయపడతారు. కేవలంగా చేతిలో ధనస్సు పట్టుకుని శివుడు నిలబడ్డాడు అనుకోండి, పినాకం అంటారు. జగదిది పినాకం అని, లోకరక్షణ కొరకు ఆయన పట్టుకునేటటువంటి ధనస్సు పట్టుకుంటే వేదం 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, నమస్తేయస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. నీ చేతులకి నమస్కారం, నీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం, నీకు వచ్చినటువంటి కోపానికి నమస్కారం. అంటే ఆయన ధనస్సు చేతిలో పట్టుకునేటప్పటికీ వేదం ఆ చేతిని ధనస్సుని కీర్తించింది. రాముడు ధనస్సు పట్టుకు నిలబడితే అట్లా ఉన్నట్ట. ఇక పోలిక వెయ్యడానికి వేరొకరు కనపట్టలేదు, రుద్రుడే నిలబడినట్టుగా ఉన్నాడు. దక్షయజ్ఞ ధ్వంసం చేసినప్పుడు పినాకం పట్టుకుని నిలబడితే ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నాడు రాముడు. శివకేశవ భేదం మహాత్ములైన వారు, మహర్షులైన వారు పాటించలేదు అనడానికి ఇవన్నీ ప్రబల నిదర్శనాలు. కాబట్టి దక్షయజ్ఞంలో రుద్రుడు పినాకమును పట్టుకున్నట్లుగా రాముడు ధనస్సు పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆయన యొక్క స్థితిని చూసి, అసలు ఆయన రూపాన్ని చూడగానే అక్కడ ఉన్న మృగాలు, వనదేవతలు కూడా విడిచిపెట్టి పారిపోయారట. రాక్షసులందరూ ఒక్క పెట్టున బయలుదేరి వచ్చారు, దూరంగా చూశారు రాముణ్ణి. అదిగో ఆయనే రాముడు, కాబట్టి ఆయుధాలు ప్రయోగించండి అన్నారు. ముద్గరములు, పట్టిసములు, శూలములు, ప్రాసలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు ఇవన్నీ కూడా ఆయన మీరికి విసిరారు. ఆయన వాటిని ఎంత గొప్పగా స్వీకరించాడని మహర్షి ఉపమానం చెప్పారంటే, అనేక నదులు, అనేక నదములు ప్రవహించి తనలో కలిసిపోతుంటే సముద్రుడు వాటిని స్వాగతం పలికి తనలో ఎట్లా కలిపేసుకుంటాడో, ఇన్ని ఆయుధములను రాముడు తన ధనస్సు యొక్క బాణముల చేత ప్రతిఘటించి అట్లా స్వీకరించాట. తప్ప ఇంతమంది ఒక్కడి మీద వేస్తారా అన్న మాటే లేదు. అట్లాగే ఆయన ఒక మహాపర్వతం ఉందనుకోండి,
ఆ మహాపర్వతానికి ఇబ్బంది పెట్టాలని అనేక మంది ఉంటారు. ఎందుకంటే ఓ పాము ఉంటుంది, అందులో కలుగు చేసుకుని అందులో దూరుతుంది. ఓ ఎలక ఉంటుంది, కన్నం చేసి ఆ బొర్రులో దూరుతుంది. ఓ పంది కొక్కు ఓ బొర్రు చేసి అందులో దూరుతుంది. ఓ అడవి పంది ముట్టితోటి పెద్ద గొయ్యి తీసి ఆ గోతిలో దూరుతుంది. పెద్ద వర్షం పడుతుంది, ఎవరో వస్తారు, దాన్ని కాలితో తంతారు, ఆ చేతులతో తవ్వే ప్రయత్నం చేస్తారు. ఇన్ని చేసిన కదలకుండా నిలబడిందేదో దాన్ని పర్వతం అంటారు. ఎందుకనంటే అసలు అది కదలనే కదలదు. కదలకుండా స్థైర్యంగా గంభీరంగా అలా నిలబడుతుంది. కాబట్టే అలా నిలబడగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడిని ఆయన పర్వత సదృశుడండి అంటారు. అట్లా ఉన్నట్ట రాముడు. అందుకే కాళిదాసు రామాయణం చదివి అంత గౌరవాన్ని అంత భక్తిని పెంచుకుని వాల్మీకి మహర్షిలా రచన చెయ్యాలని మనసులో ఆర్తి పొంది రచన చేశాడు. ఆయన పెట్టుకున్న కుమార సంభవం అన్న పేరుని యథాతథంగా తీసుకుని ఆయన గ్రంథరచన చేశాడు. కాబట్టి ఇప్పుడు రాముడు బాణప్రయోగం ప్రారంభం చేశాడు. ఆ ధనస్సులోంచి ఎన్ని బాణములు వస్తున్నాయి? వెనక కట్టుకున్నవి అక్షయ బాణతూణీరాలు. అంటే ఆ ఎదురుగుండా చూస్తే వర్షపు జల్లు వస్తే ఎలా పడుతుందో అలా వచ్చి పడిపోతున్న బాణములు కనపడుతున్నాయి. అవి వందల వేల తెలియట్లేదు. అవతల వాళ్ళు అంతమంది చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు విసురుతున్నారు. ఆయన ఒక్కడే ఇన్నిటినీ పడగొడుతున్నాడు. అదే సమయంలో ఆయన వేసినటువంటి బాణములకు అవతల వాళ్ళ చేతిలో ఉన్న ధనస్సులు విరిగి పడిపోతున్నాయి, కవచాలు డుళ్ళి కింద పడిపోతున్నాయి, శిరస్సులు తెగిపోతున్నాయి, ఆభరణాలు ఊడిపోయి పడిపోతున్నాయి, బాహువులు తెగిపోతున్నాయి, తొడల వరకు తెగి పడిపోతున్నారు, సారథులు మరణిస్తున్నారు, గుర్రాలు మరణిస్తున్నాయి, ఏనుగులు మరణిస్తున్నాయి, కాలిబంట్లు మరణిస్తున్నారు, మహాయోధులు పడిపోతున్నారు. ఆయన ఒక పావుగంటో 20 నిమిషాల తర్వాత ఆయనలో కొద్దిగా బడలిక కనపడాలి కదా. ఇంతమందిని చంపుతున్నాను, ఒక్కడిని చంపుతున్నాను, ఇంతమందిని ఎదుర్కొంటున్నాను. అసలు విచిత్రం ఏమిటంటే రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ముఖంలో కించిత్ తలసట కనపడలేదట. ఇక్కడ శూర్పణఖ ఆయన్ని చూసి వ్యామోహపడిపోయింది. ఇదేమి యుద్ధం అసలు, ఇదేం బాణాలు తీయడం, ఇదేం సంధించడం, ఇదేం ప్రయోగించడం అని రావణాసురుడితో ప్రత్యేకంగా చెప్పింది. ఆయన యుద్ధం చేస్తే బాణం తీసి సంధించి వదిలిపెట్టడం కనపడదు, అంత గొప్పగా సంధిస్తాడు, అలాంటి వీరుణ్ణి నేను చూడలేదండి. విచిత్రం ఏమిటంటే పొగుడుతుంది ఆయన మీద కామం, కానీ తనని ఆదరించలేదని ఆయన నశించిపోవాలన్న క్రౌర్యం, వెరసి రాక్షసత్వం. కాబట్టి రాముడు గంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళు చూస్తున్నారు, అసలు ఎవరి మీద బాణం వేస్తున్నాడు అంటే కదా వాడు ఎవరైనా సంసిద్ధుడు అవ్వడానికి యుద్ధానికి. రాముడు ఎటు తిప్పుతున్నాడో ఆ ధనస్సుని మండలాకారంగా తిప్పి పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు బాణ ప్రయోగం చేస్తుంటే ఎప్పుడు తీస్తున్నాడు, ఇప్పుడు సంధిస్తున్నాడు, ఎవరి వైపుకి వేస్తాడన్నది అర్థం కావట్లే. ఈలోగా చనిపోవడమే జరుగుతోంది. నాదదానం శరాన్ ఘోరాన్ నముచంతం శిలీముఖాన్ వికర్షమాణం పశ్యంతి రాక్షసాస్తే శతార్థితాః. ఎవ్వరికీ ఆ యుద్ధంలో అర్థం కాని విషయం ఏమిటంటే రాముడి చెయ్యి అక్షయబాణతూణీరం వైపుకి ఎప్పుడు పెట్టాడు, బాణం ఎప్పుడు పట్టుకున్నాడు, దాన్ని తీయాలి కదా, బాణాన్ని తీసిన తర్వాత దాన్ని వింటినారికి ఎక్కించాలి కదా, గురి పెట్టాలి కదా, గురి పెట్టి లాగాలి కదా వింటినారిని, గురి ఒకటి చూసి వదలాలి కదా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే అసలు ఆ చెయ్యి ఎంత వేగంగా తిరుగుతోందంటే ఆ చెయ్యి తిరగడాన్ని కానీ, ఆ చెయ్యి బాణాన్ని పట్టుకోవడం కానీ, తీయడం కానీ, సంధించడం కానీ, విడిచిపెట్టడం కానీ కనపట్టలేదు. ఆ ఆశ్చర్యంలో చూస్తుండగానే చచ్చిపోయారు చాలామంది. అంటే రాముడి యుద్ధం అంటే అట్లా ఉంటుంది. అట్లా యుద్ధం చెయ్యగలిగినటువంటి పరాక్రమవంతుడు లేడు. అందుకే ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి ఈ మొదటి యుద్ధం దగ్గరే రాక్షసులందరూ గొప్పగా చెప్పుకున్న విశేషం ఏమిటంటే అసలు ఆ యుద్ధం ఏమిటి అలా చేస్తాడని. అక్కడి నుంచే రాముడు అంటే అందరికీ భయం బయలుదేరింది రాక్షసుల్లో. కాబట్టి ఇప్పుడు ఆ దూషణుడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు.
2 బాణములతో 2 చేతులు నరికేసి గుండె మీద బాణం ప్రయోగించి ఆ దోష నుండి చంపేశాడు. మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అనబడేటటువంటి 3 సేనానాయకులు వచ్చారు, వాళ్ళని చంపేశాడు. ఆ తర్వాత కరుడు, త్రిశిరస్సు అని 3 తలలు ఉంటాయి. ఆ త్రిశిరస్సు ఆయన నరమాంసం తినడంలో ప్రఖ్యాతి వహించినవాడు. ఆయన యుద్ధానికి వచ్చాడు. ఆ త్రిశిరస్సు యొక్క గుర్రాల్ని పడగొట్టి, సారథిని పడగొట్టి, ధ్వజాన్ని పడగొట్టి, వక్షస్థలాల్లో బాణప్రయోగం చేసి చీల్చేసి 3 తలలు తెగ్గొట్టి చంపేశాడు. తర్వాత కరుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ కరుడు ఒక్క విషయం మెచ్చుకోవాలి నిజంగా, అటువంటి రాముడి చేతిలో ధనస్సుని విరగొట్టడం అంటే మామూలు విషయం కాదు. రాముడు ధనస్సుని పిడికిలితో ఎక్కడ పట్టుకున్నాడో అక్కడికి బాణప్రయోగం చేసి ధనస్సుని విరిచేశాడు. ఆ ధనస్సు చేతిలో ఉన్నంతసేపు బాణప్రయోగం ఆపట్లేదని రాముడు ఇటువంటి ధనస్సు నాకు ఈ యుద్ధంలో పనికిరాదని నిర్ణయించుకొని వెంటనే వైష్ణవ ధనస్సును అందుకున్నాడు. అందుకని బాణములు తీసి కరుడి మీదకి ప్రయోగిస్తున్నాడు. ఈలోగా కరుడు రాముడి యొక్క కవచం ఊడి కింద పడిపోయేటట్టుగా కొట్టాడు. వెంటనే రాముడు ఆ బాణములు తీసి ఆ రథం యొక్క కాడిని, 4 గుర్రాల్ని, సారథిని, రథం ముందు భాగాన్ని, ఇరుసుని, ధనస్సుని కూడా కొట్టి కరుడు నేల మీదకి వచ్చి నిలబడేటట్టుగా చేశాడు. ఎందుకనంటే యుద్ధంలో నిజానికి ఒక ఆయన నేల మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఒక ఆయన రథం మీద కూర్చుని యుద్ధం చేయడం అన్యాయమైన విషయం. ఎందుకని అంటే రథం మీద కూర్చుని యుద్ధం చేసేవాడికి అనేక రక్షణలు ఉంటాయి, అనేక ఆయుధాలు అందుబాటులో ఉంటాయి రథంలో. సారథి వెనక ఉన్న రథిని తప్పించడానికి విశ్వప్రయత్నం చేసి యుద్ధంలో రథికి ఆనుకూల్యతని కల్పిస్తూ ఉంటాడు. చుట్టూ అనేకం ఉంటాయి కాబట్టి కాపాడుతుంటాయి. రథాన్ని వేగంగా అటు ఇటు తిప్పడానికి గుర్రాలు ఉంటాయి. కానీ నేల మీద నిలబడిన వాడికి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత సానుకూల్యతలు ఎక్కడి నుంచి వస్తాయి? రాముడు నేల మీద నిలబడి ఉన్నాడు యుద్ధం చేసేటప్పుడు, కరుడు రథంలో ఉన్నాడు. అందుకని కరుడు యొక్క రథాన్నంతటినీ కూడా పడగొట్టాడు. కరుడు ఇప్పుడు నేల మీద నిలబడ్డాడు. నిలబడి రాముణ్ణి ధిక్కరించి మాట్లాడడానికి ప్రయత్నించాడు. రాముడు మాట్లాడితే బాణం ఎలా ఉంటుందో మాట కూడా అట్లాగే ఉంటుంది. బాణం ఎలా గుండెల్లో గుచ్చుకుంటుందో రాముడి మాట కూడా అంత స్పష్టంగాను తాను ఒక పని చేయడానికి కారణం అట్లా చెప్పేటట్టుగా ఉంటుంది. కాబట్టి మునులు ఏం కోరుకున్నారు? వాళ్ళు ఏమీ కోరుకుని వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నించిన వాళ్ళు కాదు. వాళ్ళు శాస్త్రాన్ని నమ్ముకుని భక్తితో ఇక్కడికి వచ్చి పర్ణశాలలు కట్టుకుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల లోకానికి ఉపయోగం ఉంటుంది తప్ప, వాళ్ళ యొక్క తపోనిష్ట వలన రాజ్యములు రక్షింపబడతాయి తప్ప వాళ్ళ వలన వచ్చేటటువంటి నష్టం ఎవరికీ లేదు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. అలాంటి వాళ్ళనే మీరు లక్ష్యంగా చేసుకుని వాళ్ళని సంహరించవలసిన అవసరం ఏమిటి? దండకారణ్యంలో ఉన్న మునులందరూ వచ్చి నన్ను ప్రార్థన చేశారు, వాళ్ళని రక్షిస్తానని మాట ఇచ్చాను. కాబట్టి ఆ మాట ప్రకారంగా ఇవాళ మీరు నా మీదకి దండు వెడలి వస్తే ఉపేక్షించకుండా సంహరిస్తున్నానని చెప్పి కరుడి యొక్క గద, భయంకరమైన గదని రాముడి మీదకి విడిచిపెడితే తన బాణముల చేత పడగొట్టి ఆ కరుడు ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికి రాముడి మీదకి విసిరాడు. దాన్ని కూడా బాణాలతో కొట్టేసి 1000 బాణాలు ప్రయోగించి ఆ కరుడు యొక్క శరీరం అంతా కూడా బ్రతలు కొట్టేశాడు. పర్వతం నుంచి పెద్ద వర్షధారలు ఎలా కారతాయో అలా రక్తం కారిపోతుండగా, ఆ మాంసం బయటికి వచ్చేసి కంపు కొడుతుండగా ఆ కరుడు రాముడి మీదకి వచ్చి పడి రాముడిని పట్టుకుని సంహరించాలని బయలుదేరి వస్తున్నాడు. ఆ సమయంలో తమాపతంతం సంరబ్ధం కృతాస్త్రో రుధిరాప్లుతం అపాసర్పద్విత్రి పదం కించిత్ త్వరిత విక్రమ. దీన్ని అడ్డు పెట్టుకుని రాముడు ధర్మం తప్పాడు అని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. తరువాతి కాలంలో రాముడు ధర్మం తప్పాడు, యుద్ధం చేసేటప్పుడు 2, 3, 3 అడుగులు వెనక్కి కానీ పక్కలకి కానీ అలా ఇష్టం వచ్చినట్టు కదలడానికి వీల్లేదు. రాముడు అట్లా చేశాడు కాబట్టి
రాముడు ధర్మం తప్పి యుద్ధం చేశాడు అని చెప్పడానికి ప్రయత్నిస్తే లక్ష్మణస్వామి యుద్ధకాండలో ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరిధిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం అని ఇంద్రజిత్ సంహారంలో రాముని యొక్క శీల వైభవాన్ని ప్రకటిస్తూ బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని సంహరిస్తే అదే రామాయణానికి ఆ శ్లోకం మూలమంత్రంగా మారిపోయింది. అంటే రాముడు ధర్మాత్ముడని తేలింది. ఎందుకనంటే అట్లా అసలు బాణం వెయ్యడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వచ్చి ఒక వ్యక్తి మీద పడిపోతున్నప్పుడు అంత భయంకరంగా నెత్తుటి ధారలతో మాంసపు కంపుతో వచ్చి మీద పడుతుంటే 2-3 అడుగులు సావకాశం చేసుకోవడానికి కదలడాన్ని అపసర్పణం అంటారు. అది విలువిద్య యందు క్షాత్రధర్మంలో ధనుర్విద్య యందు ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేసే వాళ్ళకి అనుమతింపబడినది. కాబట్టి రాముడు 2-3 అడుగులు వెనక్కి వేసి దేవేంద్రుడిచ్చినటువంటి బాణాన్ని ఆ కరుడి మీద ప్రయోగించాడు. వెంటనే ఆ కరుడు ఎలా మరణించాడు అంటే మహర్షి అంటారు, రుద్రుడు అంధకాసురుణ్ణి చంపినట్టు ఆ కరుణ్ణి సంహరించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఋషులు సిద్ధులు మహర్షులు వీళ్ళందరూ గబగబా రాముడి దగ్గరికి వచ్చారు. రామ, ఇంద్రుడు ఆ రోజున నీతో ఎందుకు మాట్లాడలేదు శరభంగుడి ఆశ్రమానికి నువ్వు వెళ్ళినప్పుడు అని నీకు మనసులో ఒక అనుమానం ఉండిపోయింది. ఆ రోజున ఇంద్రుడు నువ్వు వెనక దగ్గరికి వస్తూ ఉంటే కార్యం పూర్తయిపోయిన తరువాత నేను ఇతన్ని చూస్తాను అని నిన్ను పలకరించకుండా వెళ్ళిపోయాడు. నిజానికి ఇంద్రుడు వచ్చి శరభంగుడితో చెప్పినది ఏదో మేము ఇప్పుడు నీకు చెప్తాం. రాముడు వస్తున్నాడు. రాముణ్ణి మీరు మెల్లగా ఈ తాపసుల యొక్క ఆశ్రమాలన్నింటి యందు కూడా తిప్పండి. తిప్పితే ఋషులందరూ రాముణ్ణి ప్రార్థన చేస్తారు. ఒకటి, ఎంతమంది ఋషుల్ని దర్శించడం, ఆశీర్వచనములు అందుకోవడం, అటువంటి తాపసాశ్రమములలో నివసించడం రాముడి యొక్క తేజస్సుని వృద్ధి చేస్తుంది. 2, ఇంతమంది మునులు ఎక్కడికి వెళ్ళినా రాక్షసులు పెట్టే బాధ పడలేకపోతున్నాను, నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు రాక్షస సంహారం చెయ్యాలని ప్రార్థన చేస్తే 2 మాటలాడడం చేత కానీ రాముడు రాక్షస సంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేసి దానికి నిలబడి రాక్షస సంహారం చేస్తాడు. దాని వలన ధర్మ సంస్థాపన జరుగుతుందని ఆ రోజున ఇంద్రుడు చెప్పాడు. ఆ కారణం చేత శరభంగుడి దగ్గర నుంచి అందరం కూడా నిన్ను అన్ని ఋషుల యొక్క ఆశ్రమాలకి తీసుకొచ్చి మునుల యొక్క ఆర్తి వినిపించాం. దాని చిట్ట చివరి ప్రయోజనం ఇవాళ ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ కరుడు దూషణుడు త్రిశిరస్సు 14,000 మంది రాక్షసులు నిహతులైపోయారని. అయితే 14,000 మందిని కరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరస్సుని ఇటువంటి యోధుల్ని సంహరించడం అంటే చేసిన యుద్ధం రాముడు ఒక్కడే చేశాడు. ఎంతసేపట్లో ఇంతమందిని చంపాడు అంటే అర్ధాధిక ముహూర్తేన రామేణ నిశితై శరై 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఖరదూషణ ముఖ్యానాం నిహితాని మహాహవి. 14,000 మంది రాక్షసుల్ని ఖరదూషణ త్రిశిరస్సుల్ని కలిపి రాముడు 1 గంట 12 నిమిషాల్లో చంపేశాడు. అంటే అంత తక్కువ సమయంలో అంతమందిని చంపడము అంటే, అంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టడము అంటే చాలా గొప్ప విషయం. ఇక నిజానికి జనస్థానంలో రాక్షసులందరూ మరణించారు అని చెప్పడానికి కూడా అక్కడ ఎవరూ లేరు, అందరూ రాక్షసులు పడిపోయారు. ఇదంతా చూస్తున్నది ఎవరంటే శూర్పణఖ. ఆవిడికి మనసులో ఆర్తి కదూ, రాముడికి ఏదో ప్రమాదం జరగాలి, లక్ష్మణుడికి ఏదో ప్రమాదం జరగాలి, సీతమ్మ గుండెలు బాదుకుని ఏడవాలి. అట్లా సీతమ్మ ఏడుస్తుంటే తను చూడాలి, అది కదా ఆవిడ కోరిక. దానికి అర్థమేమి ఉండదని నేను మొదట్లోనే మనవి చేశాను కదా. అందుకని ఆమె వెంటనే పరుగున లంకాపట్టణానికి వెళ్ళింది. లంకాపట్టణంలో మరుత్తులతో కలిపి ఇంద్రుడు ఎట్లా కూర్చుంటాడో అట్లా మంత్రులతో రావణాసురుడు కూర్చుని ఉన్నాడు. రావణాసురుణ్ణి ప్రవేశపెట్టి మొట్టమొదటిసారి రామాయణ కావ్యంలో పరిచయం చేస్తున్నారు మహర్షి. కాబట్టి అంటారు, ఆసీనం సూర్య సంకాశం కాంచనే పరమాసని రుక్మ వేది గతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం. సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లా ప్రకాశిస్తున్నటువంటి ఒక బంగారు ఆసనం మీద కూర్చుని ఉన్నట్ట.
ఆ శరీరం కానీ ఆ ముఖం కానీ ఎటువంటి దీప్తితో ఎటువంటి ప్రకాశంతో ఉంది అంటే రుక్మవేది గతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం. బంగారు వేదిని తయారు చేసి అందులో హోమం చేస్తుంటే అగ్ని పోసే కొద్దీ అందులో ఆ నెయ్యి పోసే కొద్దీ అందులో అగ్ని పైకి లేస్తుంటే అగ్ని కాంతి దానికి ఆ వెలుగుతున్నది ఆ స్వర్ణ వేదిక యందు. అప్పుడు ఆ బంగారం కూడా ఎలా మెరుస్తుందో రావణాసురుడు అలా మెరుస్తున్నట్టు. ఆయన తపశ్శక్తి అది సుందరకాండలో చెప్తారు. అంత తపశ్శక్తి ఆ రోమకూపములలోంచి కొడుతూ ఉంటుంది. ఆ వెలుగు ఆ కాంతి చూసి హనుమ అంతటి వారు కొట్టబడ్డారా అన్నట్టుగా ఓ పక్కకి తప్పుకుని ఆ ఒదిగి నించున్నారు. అంటే అంతటి తేజోమూర్తి మహర్షి. గొప్పతనం ఏమిటంటే మంచిని మంచిగానే చెప్తారు. ఇంత గొప్పవాడు ఇంతటి తేజోమూర్తి అంటే తేజోమూర్తి అనే చెప్తారు తప్ప ఆయన అతని ఎందు చెడుంది కాబట్టి ఇది చెప్పడం మానరు. రామాయణం బాగా చదువుకుంటే వచ్చే లక్షణం ఏమిటంటే మంచిని మంచిగా అభినందించడం, చెడుని అంగీకరించకపోవడం. ఈ రెండూ కూడా రావడం అన్నది రామాయణ కావ్యం నేర్పుతుంది. కాబట్టి రుక్మవేది గతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం దేవ గంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాత్తానన వివాంతకం. ఆ రావణాసురుడు ఎటువంటి వాడు అంటే దేవతల్ని గంధర్వుల్ని సమస్త భూతములను ఋషులను కూడా జయించాడు. అజేయం సమరే శూరం, ఆయనని జయించగలిగిన వాడెవరూ లేడు. వ్యాత్తానన వివాంతకం, రావణాసురుడి యొక్క దర్శనం చేయడం అంటే అది ఎటువంటిది అంటే నోరు తెరుచుకున్న యమధర్మరాజుని చూడడం లాంటిది. అసలు యమదర్శనం చేయాలనే ఎవరు కోరుకోరు. ఇక నోరు తెరుచుకుని మింగడానికి సిద్ధంగా ఉన్న యమధర్మరాజు గారిని చూడడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఎంత తేజస్సు అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప సింహాసనం మీదైనా కూర్చుని ఉండొచ్చు. దర్శనం చేసిన వాడి మనసుకి ఒక గొప్ప శాంతి కలిగేటట్టుగా ఉంటే అది ధర్మానుష్ఠానం. ఎంత తేజస్సు సంపాదించుకున్నా అది లోకాన్ని బాధ పెట్టడానికి ఉపయోగపడితే చూసేటప్పటికీ నోరు తెరుచుకున్న యమధర్మరాజు గారు కూర్చున్నట్టు ఉంటాడు. అంటే అసలు ఆయన దృష్టిలో పడడానికి కానీ ఆయన్ని చూడడానికి కానీ ఎవరూ అంత ఇష్టపడరు. మనకెందుకండి నిష్కారణంగా ఇప్పుడు ఆయన జోలు ఎందుకు, ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకంటారు? సాధ్యమైనంత వరకు రావణుడి దృష్టిలో పడవద్దు, రావణుణ్ణి చూసే ప్రయత్నం చెయ్యొద్దు అన్నట్లుగా ఉంటాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి ప్రవర్తన ఉన్నవాడు. ఒంటి నిండా వజ్రాయుధం చేత కొట్టబడిన దెబ్బలు, ఐరావతం కుమ్మితే దాని దంతములు ఒరుసుకున్నప్పుడు కలిగినటువంటి దెబ్బలు, దంతం దెబ్బలు, ఇవన్నీ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటి? ఆయన చాలా గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. సాధారణంగా ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఎవడైనా మరణిస్తాడు. ఈయన ఒంటి మీద వజ్రం యొక్క దెబ్బలు అనేక చోట్ల ఉన్నాయి. అంటే అన్ని మాటలు ఇంద్రుడితో యుద్ధం చేశాడు. అంత గొప్ప యుద్ధం చేసినవాడు. బాహ్యార్థం, ఇంద్రుడెవరు? దేవతలకు అధిపతి. నీకు దేవతలతోటి దేవతలకు అధిపతితోటి యుద్ధం చేసి వజ్రంతో దెబ్బలు ఎందుకు తినవలసి వచ్చింది? ఇప్పుడు ఇది శత్రు సైనికులు కొడితే నాకు తగిలిన దెబ్బలని చూపించారనుకోండి, సత్కారం చేస్తారు. నన్ను రక్షక భటులు లోపలికి తీసుకెళ్ళి కారాగారంలో పెట్టి కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు అన్నారనుకోండి, అవి ఎలా బహుమానాలు అవుతాయి? అవతలవాడి శీలం మంచిది కాదనే కదా దాని అర్థం. ఇంద్రుడి వజ్రపు దెబ్బలు ఇన్నెందుకు తగలవలసి వచ్చింది? వింశద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం విశాలవక్షసం వైరం రాజలక్షణ శోభితం. మంచిని మంచిగానే చెప్తారు. వింశద్భుజం 20 చేతులతో ఉన్నాడు, దశగ్రీవం 10 తలలు, దర్శనీయ పరిచ్ఛదం ఆ ఛత్ర చామరాదులు పట్టుకుంటే ఆ రాజులకు ఉండేటటువంటి ఆ మర్యాదలు అంత గొప్పగా ఉన్నాయిట. విశాల వక్షసం వీరం, విశాలమైన వక్షస్థలం, మహావీరుడు, రాజలక్షణ శోభితం, గొప్ప రాజుకుండవలసినటువంటి లక్షణాలు ఉన్నాయి. తెల్లని వైఢూర్యం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి రంగుతో ఉన్నాడు. సాధారణంగా భరతుణ్ణి వాళ్ళని బంగారు రంగులో వేస్తూ ఉంటారు. భరతుడు నల్లతామర రంగులో ఉంటాడు. రావణాసురుడు చాలా తెల్లగా ఉంటాడు. హనుమని చాలా చోట్ల నీలంగానో ఆకుపచ్చగానో వేస్తూ ఉంటారు. ఆయన
స్ఫటికమణినిభం, అట్లాగే ఆ కాంచనాద్రి కమనీయ విగ్రహం, బంగారు రంగులో మెరిసిపోతుంటారు హనుమ. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుంటారు. అందుకే హనుమ ఉపాసన చేయడం గురించి పరాశర సంహిత ఒక మాట చెప్తుంది. అరటి తోట కానీ అరటి చెట్ల మధ్యలో కానీ తీసుకొచ్చి రామ భక్తుడైనటువంటి వారిని పూజించి హనుమత్ స్వరూపంగా కానీ ఆయనని గౌరవిస్తే అది హనుమకే చెందుతుంది అంటారు. అంటే అంతటి మహానుభావుడు, అంత బంగారు కాంతిలో ఉంటారు హనుమ, అంత తెల్లగా వైఢూర్యపు కాంతితో ఉంటాడు రావణాసురుడు. ఆ పెట్టుకున్న కుండలాలు కాల్చి శుద్ధి చేయబడినటువంటి బంగారంతో చేసిన కుండలాలట. భుజాలు గుండ్రంగా అంత అందంగా ఉంటాయిట. తెల్లని దంతపంక్తి, ఆకారం చూస్తే ఒక పెద్ద పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంటాడట. విష్ణు చక్ర నిపాతైశ్చ శతశో దేవసంయుగే అన్యై శస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. విష్ణు చక్రం తగిలింది అంటే ఇంకా బతికి బట్టగట్టినవాడు ఎవరో ఉండడం. కానీ ఈయన విషయంలో శతశో దేవసంయుగే 100కు పైగా ఎక్కువ మార్లు విష్ణు చక్రం ఆయనకి తగిలిన దెబ్బల గుర్తులు ఉన్నాయిట. అంటే ఎన్ని మాటలు యుద్ధం చేశాడో విష్ణు చక్రం కూడా ఆయనకి తగిలి ఆయనని ఏమీ చేయలేదు అంటే ఎంత తపశ్శక్తి సంపన్నుడు. అందుకే సీతాపహరణం జరిగినప్పుడు బ్రహ్మగారు ఉలిక్కిపడి, ఇన్నాళ్ళకి గదురా నువ్వు చనిపోవడానికి కావలసినంత పాపాన్ని వండుకున్నావు అన్నాడు. కాబట్టి మహాయుద్ధేషు తాడితం, అటువంటి దెబ్బలు ఒంటి నిండా ఉన్నటువంటి వాడు. ఆయనకున్న లక్షణాలు ఎటువంటివి అంటే పర్వతములను విసురుతాడు, దేవతల్ని జయించాడు, ధర్మాన్ని నశింపజేస్తాడు, పరదారాగమనమునందు విశేషమైన ప్రీతి, ఇతరుల భార్యలను అపహరించి తీసుకురావడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే ఆయనకు అంత సంతోషం. దివ్యమైనటువంటి అస్త్ర సంపద కలిగిన వాడు, వాటిని ప్రయోగించడం ఉపసంహరించడం తెలుసు. యజ్ఞములకు విఘ్నాలు కల్పిస్తూ ఉంటాడు. భోగవతీ నగరం అంటే పాతాళలోకానికి వెళ్ళి వాసుకుని ఓడించి వాసుకి స్నేహితుడైన తక్షకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రియురాలిని ఎత్తుకొచ్చినవాడు. కైలాసానికి వెళ్ళి కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానాన్ని తీసుకొచ్చినవాడు. కుబేరుడు స్వయంగా అన్నగారు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. ఆయనని ఓడించి ఆయన దగ్గర నుంచి పుష్పక విమానాన్ని తీసుకొచ్చాడు. చైత్రరథం, పద్మసరస్సు, నందనవనం ఇట్లాంటి వాటిని ధ్వంసం చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు వెళ్ళి వాటిని ధ్వంసం చేసి వస్తాడు. చైత్రరథం అంటే కుబేరుడి యొక్క ఆ పుష్పవాటిక, అది అంత బాగుంటుంది, అంత గొప్పది అని వర్ణిస్తారు. భరద్వాజ మహర్షి భరతుడు వెళ్ళినప్పుడు ఆయనకి పుష్పమాలలు కట్టడం కోసమని కుబేరుణ్ణి ఆ చైత్రరథాన్ని పంపించమని అడిగితే ఆయన పంపించారు కదా. అందుకని అటువంటి పుష్పవాటిక, ఆ చైత్రరథాన్ని అప్పుడప్పుడు వెళ్ళి పాడు చేసి వస్తూ ఉండడం ఆయనకి సరదా. రెండవది నందనవనం, స్వర్గలోకంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ నందనవనాన్ని పాడు చేసి వస్తూ ఉంటాడు. పద్మసరస్సు, దాంట్లో అన్ని పద్మములు ఉంటాయి, లక్ష్మీదేవి యొక్క స్థానం. అటువంటి పద్మసరస్సునంతటినీ కూడా కలచివేసేసి వస్తూ ఉంటాడు. అవి ఆయనకి ఇష్టమైనటువంటి విషయాలు. సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా చేతులతో అడ్డుపెట్టి ఆపగలడు. ఆయన పరాక్రమం అటువంటిది. అందుకే దేవతలు మాట్లాడుతున్నప్పుడు ముందు ఈ విషయమే చెప్పారు. నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత చెలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే అంటారు బాలకాండలో. సూర్యుడు కూడా ఆయనకి భయపడి తక్కువ ప్రకాశంతో ప్రకాశించాలి. అంతగా పరాక్రమం కలిగినటువంటి వాడు. 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం. ఆయన ప్రత్యక్షం కాకపోతే ఒక్కొక్క తల నరికి సమర్పించాడు. చివరికి బ్రహ్మగారు ఆ ఉగ్ర తపస్సుకి ప్రత్యక్షమైతే దేవ దానవ గంధర్వ పిశాచ పక్షి సర్పాల నుండి మృత్యువు రాకుండా వరమడిగి మానవుణ్ణి మాత్రం ఉపేక్షించినటువంటి వాడు. రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలం. ఆ శూర్పణఖ వెళ్ళి రావణుణ్ణి దర్శించిందిట. రావణం సర్వభూతానాం, సమస్త భూతములను ఏడిపించడం ఆయనకి ఇష్టం. సర్వలోక భయావహం, సమస్త లోకములను భయపెడతాడు. రాక్షసీ భ్రాతరం శూరం, ఆ శూర్పణఖ యొక్క
సోదరుడు. అటువంటి ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి చూశాడు చెల్లెలి వంక. ఏమి ఇట్లా వచ్చావు అని అడిగాడు. శూర్పణఖకి ఉన్న గొప్ప చాతుర్యం ఏమిటంటే మాట్లాడేటప్పుడు ముందు అవతల వాళ్ళ యొక్క ఆ మనసుని తన వైపుకి తిప్పుకోవడానికి అవతల వాళ్ళని ధిక్కరించి తేలిక చేసి తప్పు పట్టి మాట్లాడుతుంది. కరుడి విషయంలో అదే ప్రయోగించింది. ఆ కరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఏమయ్యాడు? ఇప్పుడు రావణాసురుడి మీద ప్రయోగిస్తోంది అదే బాణం. అందుకని పరుషం వాక్యమబ్రవీత్, చాలా పరుషంగా ముందు రావణాసురుడితో మాట్లాడడం మొదలెట్టింది. అంత ధైర్యం ఎక్కడిది అంటే తోబుట్టు. పైగా రావణాసురుడికి ఎక్కడో మనసులో శూర్పణఖని చూసేటప్పటికీ ఒక చిన్న జాలి చిన్నది ఉండిపోయింది. కారణం ఏమిటంటే తన బావగారిని తానే చంపేశాడు. పొరపాటున విద్యుజిహ్వుడని ఆయన్ని యుద్ధంలో చూసుకోకుండా శత్రువు అనుకుని చంపేశాడు. అందుకని ఆవిడంటే అయ్యో నేనే చంపేశానే బావగారిని. ఆ చెల్లెలు ఏమైనా మాట్లాడితే కాస్త వింటూ ఉంటాడు, ఆవిడ సంతోషంగా ఉండడానికి వ్యవస్థ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శూర్పణఖ రావణాసురుడితో మాట్లాడుతూ ప్రమత్త కామభోగేషు స్వైరవృత్తో నిరంకుశ సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నవబుద్ధ్యసే. కానీ గొప్ప విషయం ఏమిటంటే రాక్షసులు మాట్లాడినంత వేదాంతం నిజానికి ఋషులు కూడా మాట్లాడగలరా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. భాగవతం చదివితే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మాట్లాడే వేదాంతం చదివితే వింటుంటే భయ్ ఎంత గొప్పగా మాట్లాడతారా వీళ్ళు అనిపిస్తుంది. మాటల వరకు అలా ఉంటాయి, చేతల దగ్గరికి వచ్చేటప్పటికీ అంత అధార్మికంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తన కార్యం జరగడానికి వీలుగా ఎంత నీతి బోధిస్తోందో రావణాసురుడికి. అసలు శూర్పణఖ నోటి వెంట ఇటువంటి మాటలు రావడము అంటే ఆవిడ ప్రణాళికని పూర్తి చేసుకోవడానికి ఎంత తెగించైనా ఎట్లా మాట్లాడగలదో తెలుస్తుంది. ప్రమత్త కామభోగేషు, ఎప్పుడూ గర్వంతో ఉంటూ ఎప్పుడూ కామభోగాలు అనుభవిస్తూ స్వైరవృత్తో నిరంకుశ, స్వేచ్ఛగా తిరుగుతూ నన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరన్న భావన పెంచేసుకున్నటువంటి రాజు తనకి వస్తున్న ఘోరమైన భయాన్ని తెలుసుకోలేడు. నువ్వు అటువంటి స్థితిలో ఉన్నావు రావణ. ముందు ఏ మాట మాట్లాడితే అవతలవాడు మిగిలిన మాటలు వినేటట్లుగా మనసు అటు తిప్పుతాడో ఇతర విషయములు మానేసి అంత ఉపద్రవం ఏమొచ్చింది ఇప్పుడు అని వింటాడో అలా మొదటి మాట మాట్లాడుతుంది తప్ప మొదటి మాట ఎంత గొప్ప విషయం చెప్పవలసి వచ్చినా తేలికగా మాట్లాడేసి పెద్ద రావణాసురుడి దృష్టిని ఆకర్షించలేకపోయింది అనుకోండి, ఆయన మిగిలినవి వింటాడని నమ్మకం లేదు. కాబట్టి రావణ దృష్టిని ఆకర్షించడానికి ముందు ఎంత పరుషంగా ప్రారంభించాలో అలా ప్రారంభించింది. నువ్వు అనుకుంటున్నావు నేనింతటి గర్విష్ఠిని, ఇంతటి పరాక్రమవంతుణ్ణి అని. నిన్ను ప్రజలు గౌరవిస్తున్నారో, ప్రజలు నిన్ను చూసి భయపడి అసహ్యించుకుంటున్నారో, నువ్వు రెండిటికి భేదాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకనంటే అగ్ని ఉంటుంది, శ్మశానంలో అగ్నిహోత్రం ఉంటుంది, హోమవేదిలో అగ్నిహోత్రం ఉంటుంది. హోమం చేసేటప్పుడు అగ్నిజ్వాల పైకి లేస్తూ ఉంటుంది. అందరూ హోమం వంక చూస్తూ అగ్నిజ్వాల వంక చూస్తూ హుతం అవుతూ ఉంటే పదార్థం నమస్కారం చేస్తూ కూర్చొని ప్రదక్షిణం చేస్తారు. శ్మశానంలో శవాన్ని తగలబెడుతున్నప్పుడు మంట అంత పైకి లేచి కాలుతూ ఉంటుంది. కానీ ఆ మంటని చూద్దామని కానీ దాని మించి వచ్చే పొగ పీలుద్దామని కానీ అది ఆ మంట చేత కాలబడుతున్న వస్తువు ఎట్లా కాలుతోందని కానీ చూడాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. అది మంటే ఇది మంటే. ఇలా చూసేటట్టుగా ఉంటే ప్రజలు ఆదరిస్తున్నటువంటి రాజు, శ్మశాన అగ్నిలా ఉంటే ప్రజల చేత ఆదరణ కోల్పోతున్న రాజు. నువ్వు రెండో రకానికి చెందినవాడివంది. అసలు ఆ మాటలకి ఆయన వెంటనే ఏమైందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అనేటట్టు, అడిగేటట్టు, ఆయన దృష్టి ఇటు తిరిగేటట్టు మాట్లాడుతుంది. ఎంత తెలివైందో, ఎంత చమత్కారంగా మాట్లాడగలదో అని. తమను తాము అదుపులో ఉంచుకోలేని రాజులు, ఈవిడేదో తనని తాను అదుపులో ఉంచుకోగలిగిన దానిలా, అదుపులో ఉంచుకోలేని రాజులు, దేశరక్షణ చెయ్యలేని వారు ప్రకాశించరు. వారు పేరుకి రాజులు,
సముద్రంలో పర్వతాలు ఉంటాయి రావణ, కానీ అవి ఏమైనా కనపడతాయా? అవి ఏమైనా ప్రకాశిస్తాయా? సముద్రం లోపల ఉంది పర్వతం, దాని మీద చెట్లున్నాయో పళ్ళున్నాయో వజ్రాలున్నాయో బంగారం ఉందో ఎవరికీ తెలియదు. సముద్రం లోపలి పర్వతం ఎలా ప్రకాశించదో అట్లాగే దేశరక్షణ చెయ్యలేని రాజు కూడా ప్రకాశించడు. రాజు అంటే ఏం చేయాలి? గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి, దీర్ఘదృష్టి కలిగిన వాడై ఉండాలి. నీకే గూఢచారు ఉన్నాడు? నీకు అసలు చెప్పేవాడు ఎవడున్నాడు? జనస్థానంలో ఖరదూషణాదులతో కలిపి 14,000 మంది సైనికుల్ని రాముడని ఒకే ఒక వ్యక్తి మట్టుపెట్టాడు. నీకు తెలుసా? నీకు తెలియదు. అంటే నీ పరిపాలన అంత గొప్పగా ఉంది. 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతాన్యేకేన రామేణ ఖరశ్చ సహ దూషణ. 14,000 మందిని ఖరదూషణలను త్రిశిరస్సుని కలిపి మట్టు పెట్టినవాడు రాముడన్న ఒకే ఒక నరుడు. నీకు ఈ విషయం ఏమైనా తెలుసా? ఋషీణాం అభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః దర్శితంచ జనస్థానం రామేణ కృష్ణకర్మణ. హేళగా పనులు చేసేటటువంటి రాముడు ఋషులకందరికీ అభయప్రదానం చేశాడు. మీకే భయం లేదు, నేను రాక్షసులందరినీ సంహరిస్తాను, మీరు దండకారణ్యంలో యథేచ్ఛగా ఉండి తపస్సు చేసుకోండి అన్నాడు. కృతక్షేమాశ్చ దండకాః అన్న మాటకి నిలబడి ఇవాళ దండకారణ్యంలో రాక్షసులు లేకుండా చేసి మునులకు నివాసయోగ్యం చేశాడు. దర్శితంచ జనస్థానం, జనస్థానంలో ఇవాళ రాముణ్ణి గెలుస్తానన్న మాట అనగలిగిన రాక్షసులు కూడా లేడు, అంత గొప్పగా గెలిచాడు. నువ్వు చూస్తే విపరీతమైన గర్వం ఉన్నవాడివి, అసలు నీ దగ్గరకు చేరడానికే ఎవరు ఇష్టపడరు, నీకు నువ్వే గొప్ప అనుకుంటావు, ఆ పైన కోపస్వభావం ఉన్నటువంటి రాజువి. నీలాంటి వాడు ఆపత్కాలంలో స్వజనుల చేతనే చంపబడతాడు. ఇటువంటి రాజు ఇప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు. అని ఉపభుక్తం యథా వాసః స్రజో వాం మృదితా యథా ఏవం రాజ్యాత్ త్వరిద్భ్రష్టః సమర్థోపి నిరర్థకః. ఒక్కసారి ప్రజలు కానీ తిరుగుబాటు చేసి ఇలాంటి వాడు మాకు రాజుగా వద్దని పక్కకి పెట్టేస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అది ఎంత గొప్ప విలువైన బట్ట అయినా కావచ్చు, ఒకసారి కట్టి ముడతలు పడిపోయి నలిగిపోయి ఆ బట్ట విప్పేసి పక్కన పెట్టేసిన తర్వాత ఎంత బాగుందో కట్టుకున్నప్పుడు అంటారేమో, కానీ ఆ నలిగిపోయి ముడతలు పడిపోయి చెమట పట్టేసి వదిలేసిన బట్టని ఎవరైనా మళ్ళీ కట్టుకోవాలనుకుంటారా? అనుకోరు. రాజు కూడా అంతే. అంటే ఒకటి దానికి మినహాయింపులు కూడా ఉంటాయి. భగవంతుడు కట్టుకున్న బట్ట అంత గొప్పది, శేషవస్త్రం అనిస్తే తల మీద పెట్టుకోం, అప్పుడు అది నలిగిపోయిందా ఎలా ఉంది అన్నదాంతో సంబంధం లేదు. పెద్దలు కట్టుకున్న వస్త్రం శేషవస్త్రం. కాబట్టి అప్రమత్తశ్చయో రాజా సర్వజ్ఞో విజితేంద్రియ కృతజ్ఞో ధర్మశీలశ్చ సరాజా తిష్టతే చిరం. ఒక వ్యక్తి వేసుకున్న మాల తీసేసి పక్కన పెట్టేస్తే ఆయన ఒంటి వేడికి నలిగిపోయి వడిలిపోయినటువంటి మాల ఇక మళ్ళీ వేసుకోవడానికి ఎలా యోగ్యం కాదో దానికి మినహాయింపు ఈశ్వర శేషం, మహాత్ముల యొక్క శేషం. కాబట్టి ఎట్లా ఉపయుక్తము కాదో ఒకసారి పదవిపోయిన రాజు కూడా అంతే. కాబట్టి ఏమరపాటు లేకుండా అన్నీ తెలుసుకున్నవాడున్నాడే, ఇంద్రియములను గెలిచినవాడు, వాడు రాజంటే. నువ్వు రాజేమిటి, నువ్వేం తెలుసుకుంటున్నావు అంది. అనగానే అంతటి రావణుడు 10 తలకాయలు 20 కళ్ళు ఆవిడ వైపే పెట్టి చూసి అన్నాడు, కస్య రామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిశ సుదురాసదం. ఎవరసలు ఆ రాముడు? అతని పరాక్రమం ఏమిటి? ఎట్లా ఉంటాడు? అతని పరాక్రమం ఎంత గొప్పది, అతని తేజస్సు ఎంత గొప్పది. దండకారణ్యానికి ఏ కారణానికి వచ్చాడు? ప్రవేశించడానికే దుర్గమమైన దండకారణ్యంలోకి ఏ కారణానికి ప్రవేశించాడు? ఆ రాముడు ఏ ఆయుధం పట్టుకుని యుద్ధం చేస్తాడు నాకు చెప్పు అంది. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి? ఆయన ప్రశ్న ప్రధానంగా ఖరదూషణాదులు 14,000 మందిని ఎలా చంపాడు, ఏ ఆయుధం పట్టుకుంటాడు, అతను ఎవరు, ఎందుకు వచ్చాడు.
కానీ రాముడి పేరు చెప్పేటప్పటికీ రాముడి గురించి చెప్పవలసి వస్తే ఆవిడ నిజానికి అప్రీతికరంగా రాముడి గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే రాముడి మీద ఆవిడకున్న కామం అటువంటిది. ఆ కారణం చేత రాముడి పేరు ఎత్తేటప్పటికి మాత్రం ముందు రాముడి అందం గురించి మాట్లాడుతుంది. అదే మొదలుపెట్టింది రావణాసురుడి దగ్గర కూడా. దీర్ఘబాహు విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. ఒక రకంగా చెప్పాలి అంటే ఏ కామంతో చెప్పనివ్వండి, ఏ క్రోధంతో చెప్పనివ్వండి, శూర్పణఖ రాముడి గురించి చెప్పిన శ్లోకాలన్నీ ప్రార్థనా శ్లోకాలే. రాముడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి పనికొచ్చే శ్లోకాలు అవన్నీ. ఆవిడ చెప్పింది అన్నది వదిలిపెట్టేయింది, ఆవిడ భావం వదిలిపెట్టేయండి, కానీ అంత గొప్పగా మాత్రం రాముడి గురించి చెప్పింది అన్నది మాత్రం సత్యం. దీర్ఘబాహు పొడుగైనటువంటి బాహువులు ఉన్నవాడు, విశాలాక్ష పెద్ద పెద్ద కన్నులున్నవాడు, చీర కృష్ణాజినాంబర నారచీర కృష్ణాజినం కట్టుకున్నవాడు, కందర్ప సమరూపశ్చ మన్మధుడంతటి అందగాడు, రామో దశరథాత్మజ రాముడు దశరథుని యొక్క కుమారుడు, శక్రచాప నిభం చాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్వానివ మహావిషాన్. ఆయన బంగారు కట్లు ఉన్నటువంటి గొప్ప ధనస్సుని పట్టుకుంటాడు, దానితో పాటు నారాచబాణములు ప్రయోగిస్తూ ఉంటాడు. అవి విషంతో కూడుకున్న పాములు ఎలా ఉంటాయో ఆ బాణాలు అలా ఉంటాయి. ఇవన్నీ కాదు కానీ రావణ, అసలు రాముడి విషయంలో చాలా గొప్ప విషయం నీకోటి చెప్తాను విను అని అంది. నాదదానం శరాన్ ఘోరాన్ మంజంతం శిలీముఖాన్ న కార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే. రాముడు యుద్ధం చెయ్యనంతసేపే రాముడి చెయ్యి, రాముడి వేళ్ళు, రాముడి ధనస్సు, రాముడి బాణం, రాముడి అక్షయ బాణతోణీరాలు కనపడతాయి. రాముడు యుద్ధం చేయడం మొదలు పెడితే రాముడి చెయ్యి, రాముడి వేళ్ళు, రాముడి ధనస్సు, రాముడి బాణాలు, రాముడి వింటినారి రాముడు ప్రయోగించడం మనకి కనపడదు, వచ్చి పడే బాణాలు కనపడతాయి. అది రాముడి యుద్ధం అంటే. అంది ఆవిడ. రాముణ్ణి చూసి అంత ఆకర్షింపబడింది, రాముడి యుద్ధం చూసి అంత ఆకర్షింపబడింది. రాముడి యుద్ధం అంటే అలా ఉంటుంది, బహుశా అట్లా ఎక్కడ ఉండదు ఏ పురాణంలో. అంత గొప్ప యుద్ధం చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన హన్యమానంతో తత్ సైన్యం పశ్యామి శరవృష్టిభి ఇంద్రేణోత్తమం సస్యం ఆహతం త్వం అశ్మవృష్టిభి. ఇంద్రుడు రాళ్లవాన కురిపించాడు ఒకప్పుడు భాగవతంలో. రాళ్లవాన కురిపించినప్పుడు కొత్తగా పెరుగుతున్నటువంటి చిన్ని చిన్ని మొక్కల మీద ఆ రాళ్ళు వచ్చి పడిపోతే వెంటనే మొక్కలు ఎలా నశించిపోతాయో అట్లా రాముడు బాణప్రయోగం చేస్తే 10, 20, 30 అని చెప్పడం కుదరదు. ఇంద్రుడు కోపంతో కురిపించిన రాళ్లవానలో ఎన్ని వేల లక్షల రాళ్ళు వచ్చి పడిపోయాయో అట్లా, లేదా వర్షం ఇంద్రుడు కురిపిస్తే చినుకులు ఎట్లా పడిపోతాయో పెద్ద వర్షం వచ్చేస్తోంది అనుకోండి, మీరు ఎన్ని చినుకులని ఎలా లెక్క పెడతారు? రాముడు యుద్ధం మొదలెట్టేశాక అలా ఉంటుంది. ఎన్ని బాణాలు వేసాడంటే తెలియదు. దేని బట్టి తెలుస్తూ ఉంటుంది అంటే చచ్చిపోయే వాళ్ళ బట్టి తెలుస్తుంది, ఇంతమంది చచ్చిపోతున్నారని తెలుస్తుంది, అంతే, అంతవరకు. అది రాముడు యుద్ధం అంటే. కాబట్టి రక్షసాం భీమరూపాణం సహస్రాణి 14 నిహతాని శరై తీక్ష్ణై తేన ఏకాన పదాతిన అర్ధాధిక ముహూర్తేన ఖరశ్చ సహదూషణ. పోనీ ఇంత యుద్ధం రథం మీద నిలబడి ఏమైనా చేస్తాడనుకుంటున్నావా? చేయడు. కేవలంగా ఆయన తేన ఏకేన పదాతిన ఇన్ని వేల మంది యుద్ధం చేస్తుంటే పోనీ పక్కన ఎవరైనా ఇంకొకళ్ళైనా సహాయం ఉంటారనుకుంటున్నావా? ఎవరు ఉండరు, ఒక్కడే నించుంటాడు. రథం మీద కూడా ఉండడు, భూమి మీద నిలబడతాడు. మిగిలిన వాళ్ళ రథాల మీద రాని దేని మీద రాని ఆయనకు అనవసరం. కరదూషణాదులు అశ్వాల మీద వెళ్ళారు, ఏనుగుల మీద వెళ్ళారు, రథాల మీద వెళ్ళారు, యుద్ధం చేశారు. ఆయన నేల మీదే నించున్నాడు. 14,000 మందిని కొట్టేశాడు. ఎంతసేపట్లోనో తెలుసా రావణ? 1:12 నిమిషాల్లో. అర్థమవుతోందా నీకు రాముడు అంటే ఏమిటో? బాహ్యంలో అంత అందగాడు, యుద్ధంలో అంత అందగాడు, అంతటి ధర్మాత్ముడు. ఋషీణాం అభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః ఏకా కథంచిన్ ముక్తాహం పరిధూయ మహాత్మన
స్త్రీవధం శంకమానేన రామేణ విదితాత్మన. ఋషులకు అభయం ఇచ్చాడు దండకారణ్యంలో, రాక్షసుడన్నవాడు లేకుండా చేసేస్తానన్నాడు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. అక్కడ ఒక్క రాక్షసుడు లేడు, అందరినీ నిహతుల్ని చేసేశాడు, ఖాళీ చేసేశాడు. మరి నిన్నెందుకు చంపలేదని నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను చూశాడు. కానీ స్త్రీ ఈవిడ్ని చంపడం ఏమిటని ధార్మిక దృష్టితో నన్ను వదిలేశాడు. అందుకని నేను నీ దగ్గరికి రాగలిగాను. ఎంత అందంగా అబద్ధాన్ని కలిపిందో చూడండి. అసలు తన కథ వేరు, తను చేసింది వేరు, తన మనసులో కోరిక వేరు. దాన్ని దాచి నన్ను ధర్మదృష్టితో స్త్రీవధం శంకమానేన, స్త్రీ ఈవిడ్ని చంపడం ఏమిటి అని నన్ను వదిలేశాడు. రామేణ విదితాత్మన, ధర్మం తెలిసిన్నవాడు కాబట్టి వదిలేశాడు. అందుకని రాగలిగాను. యుద్ధం చెయ్యలేదు కానీ ఆ రాముడంత శక్తివంతుడు. ఆయనకు తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు లక్ష్మణుడు. రాముడు ఎంత పరాక్రమవంతుడో, ఎంత తేజోవంతుడో, ఎంత సద్గుణవంతుడో, ఎంత ధార్మికుడో అంత ధార్మికుడు. ఉన్నది చాలక లక్ష్మణుడికి ఉన్న గొప్ప గుణం ఏమిటంటే అన్న మీద అంత ప్రేమ, అంత భక్తి కలిగినవాడు. సరిగదా, చాలా కోపం ఉన్నవాడు, జయించే లక్షణం ఉన్నవాడు. తన ముక్కు చెవులు కోసేశాడు కదా, ఆ కారణానికి ప్రాతిపదిక అల్లుతోంది. చాలా కోపం ఉన్నవాడు. రాముడికి కుడి చెయ్యి, రాముడి బయట తిరిగే ప్రాణం. రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రియహితే రత. రాముడికి ఒక భార్య ఉంది, ఆమె విశాలాక్షి. పూర్ణేందు సదృశానన, మాఘ పౌర్ణమి నాడు వచ్చేటటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి బింబం, మహామాఘి అంటారు కదా, అటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖం ఉన్నది. ధర్మపత్ని ప్రియాభర్తు, రాముని యొక్క ధర్మపత్ని. రాముడికి ఆమె అంటే అంత ఇష్టం. నిత్యం ప్రియహితే రత, ఆమెకు రాముడంటే అంత ఇష్టం. ఎప్పుడు రాముడికి ప్రియం చెయ్యాలని, హితం చెయ్యాలని ప్రయత్నిస్తుంటుంది. సా సుకేశీ సునాసోరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజితే శ్రీరివాపర. ఆ సీతమ్మ సా సుకేశి, చాలా అందమైన జుత్తు కలిగినది. సునాసోరు, చాలా గొప్ప అందమైన ముక్కున్నది. సురూపాచ, మంచి రూపము కలిగినది. యశస్విని, కీర్తివంతురాలు. ఇవన్నీ చెప్పింది అక్కడ. రామలక్ష్మణులతో మాట్లాడుతున్నప్పుడు సీతమ్మ గుణాలని కానీ అందాన్ని కానీ మెచ్చుకుందా? ఇప్పుడు ఇవన్నీ రావణుడి దగ్గర చెప్తోంది. ఎందుకని? తను ఎంత కాముకురాలో అంతకన్నా అన్నగారైన. ఇప్పుడు ఆయన దృష్టి సీతమ్మ వైపుకి తిప్పి సీతాపహరణం చేయిస్తే రాముడు ఏడవాలి, సీతమ్మ ఏడవాలి. సీతాపహరణం చేయాలంటే రాముడిని సంహరించాలి. కాబట్టి రామలక్ష్మణుల్ని సంహరించి రావణుడు సీతాపహరణం చేస్తే సీతమ్మ గుండెలు బాదుకి ఏడిస్తే వీడికి సంతోషం. అంటే ఆ క్రూరత్వానికి, ఆవిడ యొక్క పగకి, అబద్ధాలకి అంతు దరి ఏముండవు. దేనికి ఇవన్నీ అంటే నేను మీకు ముందే చెప్పా, ధర్మం మీద అధర్మానికి ఎప్పుడూ అట్లాగే ఉంటుంది పోకడ. కాబట్టి ఆవిడ సుకేశీ సునాసౌరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య, చూస్తే వనదేవత తిరుగుతోందేమో అనిపిస్తుంది. రాజితే శ్రీరివాపర, శ్రీలక్ష్మి భూమి మీదకు వచ్చి తిరుగుతోందేమో అనిపిస్తుంది. తప్తకాంచన వర్ణాభ, తప్తము కాల్చి పుటం పెట్టబడిన బంగారంలా ఉంటుంది. రక్త తుంగ నఖీ శుభ, ఎత్తైనటువంటి ఎర్రని గోళ్లతో ఉంటుంది. సీతానామ వరారోహ, అందమైన ముఖంతో ఉన్న ఆమె పేరు సీత. వైదేహి తనుమధ్యమ, సన్నని నడుమున్నది. నైవదేవి నగంధర్వి నయక్షి నచకిన్నరి నైవం రూపా మయా నారీ దృష్టపూర్వ మహీతలే. నేను ఎందరినో చూశాను ఇతపూర్వం. అందులో దేవకాంతలున్నారు, గంధర్వకాంతలున్నారు, యక్షకాంతలున్నారు, కిన్నరకాంతలున్నారు, మనుష్యకాంతలున్నారు. కానీ ఎవరిని సీతమ్మ లాంటి అందగత్తెని మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు. అంతవరకు ఎందుకు రావణ? ఒక్క మాట చెప్పనా? యస్య సీతా భవేద్ భార్య ఎంచ హృష్టా పరిష్వజేత్ అతి జీవేచ్ఛ సర్వేషు లోకేష్వపి పురందరాత్.
ఆ సీతమ్మకి భర్త అయిన వాడున్నాడే ఆయన దేవేంద్రుడి కన్నా గొప్పవాడు. అంటే నిజానికి ఆ దాంపత్యం ఎంత గొప్పది. ఆవిడికి ఆయన యందు అంత ప్రీతి ఉంటే ఆ సీతారాముల యొక్క పాదములకు వెంటనే మనం నమస్కారం చేయాలి. ఆమెకి భర్త అయినవాడు అంత గొప్పవాడు. ఆమె ప్రియమార ఎవరిని ఆలింగనం చేసుకుంటుందో వాడు ఇంద్రుడి కన్నా ఈ పెద్ద పదవిలో ఉన్నవాడి కింద లెక్క. అంటే రావణ బుద్ధిని ఎటువైపుకి తిప్పుతోంది? ఆమె సభర్తృక. అటువంటి ఆలోచనలు ఆయనకు ఉండవు, అటువంటి మర్యాదలు గౌరవాలు ఆయనకు ఉండవు. ఆయనకి అలా ఎవరినైనా పొగిడితే అటువంటిదంటే ఆమె తనది కావాలన్న దురాలోచన వచ్చేటటువంటి దుర్మార్గుడని తెలిసే కావాలని సీతమ్మ గురించి ప్రస్తావిస్తోంది. అంతేకాదు భార్యార్థేతు తవానీతు ఉద్యతాహం వరాననాం విరూతాస్మి క్రూరేణ లక్ష్మణైన మహాభుజ. నేను ఆమెను చూసి ఇంత అందగత్తె ఈ వనంలో ఈ రాముడితో కలిసి తిరగడం ఏమిటి, ఈమె మా అన్నయ్యకి భార్య కావాలని నేను ఆమెను ఎత్తుకొస్తున్నాను. లక్ష్మణుడు చూసి ఈమెని ఎత్తుకెళ్ళి మీ అన్నయ్యకి ఇస్తావా అని కోపస్వభావి అని చెప్పాను కదా, నా ముక్కు చెవులు కోసేసి ఆవిడ్ని విడిపించేశాడంది. ఎంత అబద్ధం! అంటే తనేదో రావణాసురుడికి పెద్ద ప్రీతి చెయ్యాలనుకున్నట్టు దాని వలన ముక్కు చెవులు తాను కోల్పోయినట్లు రావణాసురుడికి చెప్పి నువ్వు కానీ సీతమ్మని పొందాలనుకుంటే, ఆమెని అపహరించి తీసుకురావాలనుకుంటే ఇక ఒక క్షణం కూడా ఆలోచించకుండా ముందడుగు వేయి అంది. ఆయన చాలాసేపు ఆలోచించాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా వాహనశాలకి వెళ్ళాడు. వెళ్ళి సారథిని పిలిచి అత్యుత్తమమైనటువంటి ఒక రథాన్ని సిద్ధం చెయ్యి అని ఆ రథం ఎక్కాడు. అది ఇష్టానుసారం ప్రయాణం చేస్తుంది. అంటే అది భూమి మీదే ప్రయాణం చెయ్యాలని లేదు, అది ఆకాశంలో కూడా వెళ్ళగలదు రథం. అటువంటి రథం ఆయన ఎక్కడెక్కడ విలువైన ఉంటే అక్కడి నుంచి కొట్టో యుద్ధం చేసో ఎత్తుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నటువంటి వస్తువులు లంకాపట్టణంలో అన్నీ కూడా చూడండి. అదేంటి, ఆయనని పట్టుకుని ఆయన ఇంటికి వెడితే ఇన్ని గడియారాలు దొరికాయి, ఇన్ని గొలుసులు దొరికాయి, ఇన్ని ఆభరణాలు దొరికాయి, ఇన్ని వాహనాలు దొరికాయి అంటే ఆయన చాలా గొప్పవాడు ఎట్లా అవుతాడు? రావణాంతఃపురం కూడా అంతే. కుబేరుణ్ణి కొడతాడు, పుష్పక విమానం తీసుకొస్తాడు అన్నగారు. పైగా అసలు ఆ చరిత్ర చదువుతుంటే ఉత్తరకాండలో ఆశ్చర్యంగా ఉంటుంది. కుబేరుడు మొట్టమొదట స్వర్ణలంకని తయారు చేసినవాడు. ఆ రావణాసురుడు వచ్చినప్పుడు స్వాగతం పలికాడు. నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేసి లంకని ఆక్రమించాడు. యుద్ధం చేసి పుష్పక విమానం తీసుకొచ్చాడు. అలా ఎక్కడెక్కడ ఏమన్నా పట్టుకొచ్చి అక్కడ దాస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఒక గొప్ప రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అది పిశాచాల ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములున్న గాడిదలు పూంచిన రథం. ఆ రథం మీదకి ఎక్కాడు. అది అంతా కూడా బంగారము చేత నిర్మింపబడి వజ్ర వైఢూర్యములు తాపడం చేయబడింది. సముద్రం వైపుకి అది ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతోంది. ఆ పైనుంచి కిందకి చూస్తున్నాడు. పద్మ సరస్సులు, ఆశ్రమాలు, యాగవేదికలు, హోమాలు, అరటి చెట్లు, కంది చెట్లు, కొబ్బరి చెట్లు, మద్ది చెట్లు, తాటి చెట్లు, తమాల వృక్షాలు, పక్షులు, నాగులు, గంధర్వులు, కిన్నెరులు, వైఖానసులు, వాలకిల్యులు, మహర్షులు, సిద్ధులు, చారణులు, ఇవన్నీ దేవదానవ సంఘాలు ఆ సముద్ర తీరంలో ఆశ్రమాలలో కనపడుతున్నాయి. హంసలు, క్రౌంచ పక్షులు, పెద్ద పెద్ద కప్పలు, ఇటువంటివి కూడా సముద్ర తీరంలో జలపక్షులు కలిసి అక్కడ ఉన్నాయి. ఆకాశంలోనే తెల్లటి మహాపుణ్యాత్ములైన వారి యొక్క విమానములు వెడుతూ కనపడుతున్నాయి. సెలయేళ్ళు అనేకం ప్రవహిస్తూ భూమి మీద కనపడుతున్నాయి. పెద్ద పెద్ద నగరాలు, నగరాలలో అశ్వ, గజ, రథ ఇటువంటి వాహనాలు ఇవన్నీ కనపడుతున్నాయి. పెద్ద వటవృక్షం ఒకటి కనపడింది. అంటే ఆయన విమానం, అంటే ఆయన వెళ్ళే రథం, ఆయన ఏది చూడాలనుకుంటే అంత క్షేమకరంగా ఆ స్థాయిలో అలా వెడుతుందన్నమాట. కొన్ని మనం అనుకున్నట్టుగా చూడడానికి ఉండదుగా. మనం ఏదో విమానం ఎక్కి వెడుతున్నాం అనుకోండి, విశాఖపట్నం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే అలా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ సముద్రం మించి విశాఖపట్నం వైపుకి విమానం తిరిగి వస్తున్నప్పుడు ఆ సముద్రపు టొడ్డున వచ్చేటటువంటి అలల పంక్తుల నురగలు
విశాఖపట్టణ అధిష్టాన దేవతలో మెడలో వేసిన ముత్యాల హారాలు కదులుతున్నాయా అన్నట్టుంటుంది. ఆ పక్కన కొండ మీద ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అలాగే ఆ కైలాసగిరి, అవన్నీ విమానం కిందకి దిగే కొద్దీ కనపడుతూ అంతటి మహానగరం, అన్ని దీపాలు, అందులో చీకటి పడ్డిన తర్వాత విమానం కిందకి దిగుతోందనుకోండి, ఎంత లక్ష్మీ స్థానమో, ఎంత పుణ్యాత్ములైన వారు విశాఖపట్టణంలో ఉంటారో అనిపించేటట్టు ఉంటుంది. అది అస్తమానం వచ్చినప్పుడు అలా అన్ని నగరాలు అలా కనపడతాయా? అలా కనపడవు. అవన్నీ కార్తీక మాసంలో ఏదో జ్యోతిర్లింగాలు పెట్టినట్టు కనపడతాయి అంతే, ఊళ్ళు దీపాలతోటి. అది రావణాసురుడి యొక్క రథం అయితే ఆయనకి ఎక్కడెక్కడ బాగా దగ్గరికి చూడాలనిపిస్తే అక్కడికి దిగుతూ ఉంటాడు, మళ్ళీ పైకి ఎక్కుతూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని అట్లా ఆ కోణంలో చేసిన వర్ణన. ఆయన ఒక వటవృక్షాన్ని చూశాడు. దాని మీద ఒకప్పుడు ఒక కొమ్మ మీద గరుత్మంతుడు ఒక తాబేలుని, ఒక పెద్ద ఏనుగుని అమృతాపహరణం చెయ్యడానికి ముందు తినడానికి పెట్టుకుంటే ఆ కొమ్మ విరిగిపోయింది. దాన్ని పట్టుకుని వాలకిల్యులు, వైఖానసులు మొదలైన వాళ్ళు తపస్సు చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఆ కొమ్మను అట్లాగే ముక్కుతో పట్టుకుని తీసుకెళ్ళి ఒక క్షేమకరమైన ప్రదేశంలో ఉంచాడు. ఆ చెట్టుని చూశాడు. సముద్రపు ఆవలి ఒడ్డుకి వెళ్ళి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఏకాంతంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి మారీచుడిని చూశాడు. అసలు వెళ్ళింది ఎవరి కోసం అంటే మారీచుడి కోసమే. మారీచుడు ఎవరు అంటే ఆయన ఒక పెద్ద రాక్షసుడు. ఆయనే అంత సామాన్యమైనటువంటి వాడు కాదు. ఇత పూర్వం మీరు బాలకాండ అవి పరిశీలించినప్పుడు ఈ మారీచుడు కనపడతాడు. ఈ మారీచుడిది ఎంత ప్రమాదకరమైన బుద్ధి అంటే నిజానికి రామాయణాన్నంతటినీ కూడా మలుపు తిప్పినవాడు మారీచుడే. విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ మారీచుడు ఎప్పుడో బాలకాండలో రామచంద్రమూర్తి ప్రయోగించిన బాణాలకి మొట్టమొదటే వెళ్ళిపోవలసినవాడు. కానీ ఆయన మరణించకుండా మానవాస్త్రం పెట్టి కొట్టాడు రాముడు. కొట్టడంలో ఎక్కడో సముద్రానికి అవతల వైపుకి వెళ్ళి పడిపోయాడు. పడిపోయి ఆ మారీచుడు అట్లా బ్రతికే ఉన్నాడు. ఆ బ్రతికి ఉన్నటువంటి రాక్షసుణ్ణి ఇప్పుడు రావణాసురుడు చూస్తుండగా మళ్ళీ మహర్షి పరిచయం చేస్తున్నారు. ఆయన మనకి కనపడింది ఎప్పుడు కనపడ్డాడు అంటే ఎప్పుడో బాలకాండలో బ్రహ్మచారిగా ఉండగా రాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుడి యొక్క యజ్ఞ సంరక్షణం కోసం సిద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ సిద్ధాశ్రమం దగ్గర ఈయన రక్తమాంసములు తీసుకొచ్చి ఆ హోమగుండంలో పోసేస్తున్నప్పుడు మనకి కనపడతాడు. అంత క్రూరుడైన రాక్షసుడు. కాబట్టి సాధారణంగా రామాయణం చదువుతున్నప్పుడు అసలు రాముడే, ఈ రావణాసురుడు ఇప్పుడు ఎక్కడికి ఎడుతున్నాడు, ఎవరిని కలుసుకుంటాడు? సీతాపహరణం చెయ్యాలని కదా మనసులో కోరిక ఉంది. మనసులో అటువంటి కోరిక ఉన్నటువంటి రావణాసురుడికి నిజంగా వేరొకరి సహాయం అవసరం ఉంటుందా? ఒకవేళ సహాయం అవసరమైతే ఆయన ఎన్ని టకుటమారాలు తెలిసిన్నవాడై ఉండాలి, ఆయన ఎంత మోసగాడై ఉండాలి, ఎవరి దగ్గరికి ఎడుతున్నాడు, ఎవరితో మాట్లాడతాడు అని సహజంగా మనకు ఒక ఉత్కంఠ ఉంటుంది. అంత ఉత్కంఠ మనకి కలిగించేటట్టుగా రావణాసురుడు బయలుదేరి వెళ్ళిన తరువాత అక్కడ ఎవరి దగ్గర ఆగాడు అంటే అది మారీచుని యొక్క ఆశ్రమము. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. ఆ మారీచుడేమిటి, రాక్షసుడేమిటి, ఆయనకు ఒక ఆశ్రమం ఏమిటి? ఆశ్రమం ఎవరికి ఉంటుంది? తపస్సు చేసుకునే వాళ్ళకు ఉంటుంది. మారీచుడు ఎవరు? రాక్షసుడు. రాక్షసుడైన వాడికి ఆశ్రమం ఏమిటి? పైగా ఇప్పుడు మీరు ఆ విమానం, ఆ రథం వెళ్ళినటువంటి తీరు పరిశీలించారనుకోండి, లంకలో బయలుదేరాడు రావణాసురుడు. ఎక్కడ చెప్తున్నారు? ఎప్పుడో గరుత్మంతుడు ఏ పెద్ద వటవృక్షపు కొమ్మ మీద ఆ ఏనుగుని తాబేలుని పెడితే కొమ్మ విరిగిపోయిందో ఆ ప్రదేశం దాటాడని చెప్తున్నారు. అంటే హిమవత్ పర్వత సానువుల మీద అక్కడ ఉన్న సముద్రాన్ని దాటి తపస్సు చేస్తున్నాడు. అంటే దేవభూముల యందు ఉన్నాడు. ఇప్పుడు హరిద్వార్ అంటాం కదా, అంటే అంత పవిత్ర ప్రదేశంలో ఋషులు ఉండే చోట తపస్సు చేస్తున్నాడు. ఋషులు ఉండే చోట తపస్సు చేస్తున్నాడు అనుకోండి. ఈయన బుద్ధి మంచిదా? ఈయన రాక్షసుడు కదా. ఈయన ఏం చేస్తాడు? ఋషివేషం కట్టాడు అనుకోండి. పోనీ ఆశ్రమం కట్టుకుని ఓ ఋషివేషం వేసి కూర్చున్నాడు అనుకోండి. అప్పుడు వాతాపి ఇల్వలుడి కథలాగే ఉంటుంది. ఏం చేస్తాడు? ఓ తపోదండం పెట్టుకుంటాడు,
ఓ పంచె కట్టుకుంటాడు, కూర్చుంటాడు, కళ్ళు మూసుకుని ఉంటాడు. ఈయన ఎవరో మహర్షి అనుకుని ఎవరైనా ఇంకో ఆయన లోపలికి వచ్చి ఏ మంచినీళ్ళు అడగడమో, ఏ క్షేమ సమాచారాలు అడగడమో, 2 రోజులు మీ దగ్గర ఉంటానంటే ఉండమని తినేస్తాడు. అలా కదా ఉండాలి. అసలు ఆశ్రమం కట్టుకోవడం ఆశ్చర్యం. ఆయనకి ఒక ఆశ్రమం ఉండడం, ఆయన్ని కలుసుకోవాలని రావణాసురుడు వచ్చాడు అంటే ఆయన మంచి బుద్ధితో ఉంటాడని అసలు మీరు ఊహకు అందుతుందా? నిజంగా అంత మారిపోయి అంత మంచి బుద్ధితో ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఇంకా భగవంతుడి వైపు మనసు పెట్టేసి అది ఏ విధమైనటువంటి క్రౌర్య స్వభావం లేకుండా తాపసిగా ఉన్నాడనుకోండి. ఆయన దగ్గరికి రావణాసురుడు ఎందుకు వెళ్తాడు? ఏం అవసరం రావణాసురుడికి అలాంటి వాళ్ళతోటి? అలాంటి వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళడం. ఆయన వెళ్ళాలంటే లోకధ్వంసం చేసేవాడు, యజ్ఞధ్వంసం చేసేవాడు, అధార్మికుడు, మోసగాడు అయి ఉండాలి. మరి ఎందుకు వెళ్ళినట్టు? రామాయణంలో నిజానికి అరణ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మారీచుడిలో ఏ మార్పు ఎందుకు వచ్చిందో చెప్పకుండా మహర్షి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇది. యథార్థంగా రామకథని మీరు ఒక తెర మీద చూస్తుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే తీసుకొచ్చారు ఆ రచన వైభవం. అంతకుముందు ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు మారాడు మారీచుడు, ఎందుకు తాపసి అయిపోయాడు, ఆశ్రమంలో ఉండడం ఏమిటి, అక్కడికి మరి రావణాసురుడు ఎందుకు వెళ్ళాడు, ఏ కారణానికి వెళ్ళాడు, ఎందుకోసం వెళ్ళాడు, ఏమిటి మారీచుడికున్న ప్రజ్ఞ? దీన్ని మారీచుడి మాటలలో వినాలి తప్ప అది ఎవరైనా చెప్పేదైతే ఈ పాటికే మారీచుడు మారాడన్న విషయాన్ని ఎక్కడో అక్కడ ప్రస్తావనకి తీసుకొచ్చేయాలి మహర్షి. ఎందుకంటే బాలకాండ తర్వాత అయోధ్యకాండ అయిపోయింది, అరణ్యకాండ సగం దాకా వచ్చేస్తోంది. వచ్చేస్తున్నప్పుడు ఈలోగా మారీచుడు మారిన విషయాన్ని ఎక్కడో అక్కడ ప్రస్తావనలోకి తీసుకురావాలి కదా, ఎక్కడ తీసుకురాలేదు. తీసుకురాకుండా రావణాసురుడు వచ్చిన తర్వాత చూపిస్తున్నారు. ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నాడంటే రాక్షసుడు కదా, మారీచుడు ఎలా ఉన్నాడు? ఇది ఒక పెద్ద ఉత్కంఠ. అది రామాయణాన్ని మొట్టమొదటిసారి చదువుకుంటున్నారనుకోండి, అసలు ఆ మారీచుడు ఎవరండి అంటే జ్ఞాపకం తెచ్చుకుంటే అమ్మో రాక్షసుడు భయంకరంగా ఉంటాడు అని మనం అనుకుంటాం. ఆశ్రమంలో ఉండడం ఏమిటి అని. రావణాసురుడు దిగేటప్పటికీ మారీచుడు ఎలా ఉన్నాడంటే తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణం దదర్శ నియతాహారం మారీచం నామరాక్షసం. ఎంత గొప్పగా రచన చేశారో. మారీచం నామ రాక్షసం, ఖచ్చితంగా రాక్షసుడే, అందులో అనుమానం ఏం లేదు. మారీచుడే ఆ రాక్షసుడే. కానీ తత్ర కృష్ణాజినధరం, ఆయన ఇప్పుడు కృష్ణాజినం కట్టుకున్నాడు, అంటే జింక చర్మం కట్టుకున్నాడు. జటావల్కలధారిణం, ఆయన పెద్ద జటలు పెంచేసుకున్నాడు. దదర్శ నియతాహారం, ఆయన పూర్వంలా ఏ మాంసం పడితే మాంసం కోసం, నరమాంసం కోసం అట్లా తిరగడం, యజ్ఞధ్వంసం చేయడం, యాగధ్వంసం చేయడం, అధార్మికమైన పనులు చేయడం, అటువంటి ఆహారాన్ని తినడం అవన్నీ మానేశాడు. మానేసి కందమూలములు తింటున్నాడు. నిజంగానే నియతాహారాన్ని స్వీకరిస్తున్నాడు. రావణాసురుడు రాగానే మారీచుడు ఉలిక్కిపడి లేచి వీడు వచ్చాడని లోపలికి పిలిచి భోగ్య వస్తువులను సమర్పించి గౌరవించాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆ మారీచుడి ప్రవర్తనలో ఉండే విధానాన్ని చూడాలి. అర్ఘ్యపాద్యములను ఇస్తారు. ఎవరికి ఇస్తారు అర్ఘ్యపాద్యాలు? జీవోద్ధరణ చెయ్యగలిగిన వారైతే. ఎవరి అనుగ్రహం, ఎవరి ఆశీర్వచనం, ఎవరి తేజస్సు మన జీవుణ్ణి కూడా ఉత్తమ పదం వైపుకి తీసుకెళ్ళగలదో అటువంటి మహనీయులు మీరు. అంటే వారికి అర్ఘ్యం ఇస్తారు, పాద్యం ఇస్తారు, అంటే పూజ చేస్తారు. ఈయనకి ఏది ఇష్టం అంటే చాలా సంతోషం పడడానికి కొన్ని వస్తువులు ఇస్తే వాటితో భోగించి ఆనందపడిపోతాడు. అంటే భోగి. ఆయనకి ఆత్మోద్ధరణం చేయగలిగిన శక్తి కాదు, అసలు అటువంటి లక్షణము లేదు, అటువంటి ఆలోచన లేదు, అటువంటి వాటి కోసం వచ్చేవాడు కాదు. అందుకని చెప్పి వచ్చినవాడు రాక్షసుడు, ఆతిథ్యం ఇస్తున్నవాడు రాక్షసుడు. కానీ ఆతిథ్యం ఇస్తున్న రాక్షసుడు సత్పురుషుడైపోయాడు. వచ్చిన రాక్షసుడు రాక్షసుడిగానే ఉన్నాడు. ఇది చెప్పారా? చెప్పక్కర్లేదు, అక్కడ శ్లోకాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంత ధర్మాన్ని పాటిస్తున్నాడంటే మారీచుడు
నేను నీకు అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదని చంపేద్దాం అనుకుంటున్నావా? చంపి, గొడవేం లేదు. నాకు చనిపోవడం అన్న విషయంలో పెద్ద భయం ఏం లేదు. కానీ ఇప్పుడు ఆయన కోరుకునేది ఏమిటంటే ఒక సత్పురుషుడి యొక్క చావుని కోరుకుంటున్నాడు. సత్పురుషుడు ఎట్లా కోరుకుంటాడు? చావన్నది వచ్చి తీరుతుంది, చావున కొల్లక డాగవచ్చుని. చావుకి దొరకకుండా దాక్కోవడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఎక్కడ దాక్కున్నా వస్తుంది అది. కానీ భగవన్నామని చెప్తూ భగవంతుని యొక్క స్మరణలో వెళ్ళిపోగలిగితే చాలు, అనాయాసంగా వెళ్ళిపోగలిగితే చాలు అని సత్పురుషుడు కోరుకుంటాడు. ఇప్పుడు మారీచుడు ఏం కోరుకోవాలి? ఇటువంటి నియతాహారం తింటున్నవాడు, చీరకృష్ణాజినాంబరం ధరించినటువంటి వాడు, జటామండల ధారిణం, ఆశ్రమ నివాసి, తపస్వి ఏం కోరుతుంటాడు? రామా 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 అంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మారీచుడికి ఏమిటి అర్థమై ఉండాలి? రాముడు నరుడు కాడు, దైవం అని అర్థమై ఉండాలి. రామ దర్శనం ఆయనకి అటువంటి స్థితిని కల్పించాలి. అంటే నిజానికి ఇప్పుడు మారీచుడు రాక్షసుడే, కానీ మారీచుడు మనసు యందు ఒక ఋషిత్వమును పొంది ఉన్నాడు. అంత ఉపాసన చేస్తున్నాడు. లేని దానికి నియతాహారం ఎందుకండి? అంటే నేను ఇవన్నీ మీతో ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఎవరి ఆంతరమునందు చేసినటువంటి తపస్సు యొక్క శక్తి అంత్యకాలమునందు వ్యక్తమైపోతుంది. ఒకడు పరమ భాగవతోత్తముడు, ఎప్పుడూ మనసు భగవంతుని యందు పెట్టుకున్నవాడు అనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆఖరి శ్వాసలో ఆ భగవంతుడిని స్మరిస్తూ వెళ్ళిపోతాడు. ఆఖరి శ్వాసలో మారీచుడు అన్న మాట ఏమిటి? హా సీత, హా లక్ష్మణ అంటూ వెళ్ళిపోయాడు. ఏ కారణానికైతేనే ఎవరి పేరు పలికాడు? సీతమ్మ పేరు పలికాడు, రాముడి పేరు పలికాడు, లక్ష్మణుడి పేరు పలికాడు. రాముడి చేతిలో చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు. మీకు ఎటు రామకథ తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని విశ్లేషించి చెప్తున్నాను. అది చెప్పకుండా నేనేదో రామాయణ కథ కింద చెప్పేస్తే వాల్మీకి మహర్షి రచన వైచిత్రి ఎక్కడ కనపడుతుంది? అందుకని ఇప్పుడు ఆయన లోపల ఆయనలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు చావుకి భయపడడం. అటువంటి వాడు వచ్చిన వాడి పట్ల, ఎటువంటి వాడి పట్ల అటువంటి ధర్మమే నెరవేర్చాలి. అందుకే భోగ్య వస్తువులను ఇచ్చాడు, ఇచ్చి గౌరవించాడు, కూర్చోబెట్టాడు. మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అడిగాడు. అడిగితే రావణాసురుడు మాట్లాడుతూ అన్నాడు, ఓ మారీచా, నీకు తెలుసు జనస్థానంలో ఖరదూషణాదులు, త్రిశిరస్సు, 14,000 మంది యోధులైనటువంటి రాక్షసులు ఉన్నారు. యజ్ఞధ్వంసం చెయ్యడం, హింస చెయ్యడం ఇట్లాంటివి చేస్తూ వాళ్ళు జనస్థానంలో కాలం గడుపుతున్నారు. అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎవరికి ప్రీతిపాత్రమైనవి? మనకి ప్రీతిపాత్రమైనవి. అంటే ఇప్పుడు మారీచుడిలో వచ్చినటువంటి మార్పు గురించి రావణుడికి పట్టింపు లేదు. రావణుడికి మారీచుడు ఒక గొప్ప పని చెయ్యగలడు అన్న నమ్మకంతో వచ్చాడు తప్ప ఆయన ఏ మార్పు చెందాడు అన్నదాన్ని రావణాసురుడు గమనించడానికి సిద్ధంగా లేడు. తన పని అయితే చాలు. దానికి మారి మంచిగా బతకాలనుకుంటున్న వాడిని నేను పాడు చేస్తున్నాను, అది మరీ పాపం. ఎందుకనంటే లోకంలో చెడు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అసలు చెడు లేకుండా ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఏదో మంచో చెడో ఉంటాయి. కొందరి యందు మంచి ఎక్కువ ఉంటుంది, చెడు తక్కువ ఉంటుంది. కొందరి యందు చెడు ఎక్కువ ఉంటుంది, కొందరి యందు మంచి తక్కువ ఉంటుంది. చెడు ఎక్కువ ఉన్న వాళ్ళ యందు చెడు తగ్గి మంచి పెరగడం కోసం వాంగ్మయం వచ్చింది, ప్రబోధం వచ్చింది, లలిత కళలు వచ్చాయి, దేవాలయాలు వచ్చాయి, సత్పురుషులు వచ్చారు, ధర్మం వచ్చింది, గురువులు వచ్చారు, శాస్త్రం వచ్చింది. మంచి ఉన్నవాడిలో మంచి పెరగడానికి ఇవన్నీ కారణాలయ్యాయి. అంతేగాని ఆయన ఎవరో తప్పు చేస్తున్నాడని ద్వేషించమని కాదు, ఆయన బాగుపడాలని కోరుకోవాలి. అది సత్పురుష లక్షణం. అంతేగాని ద్వేషిస్తే ఏమొస్తుంది? ఆయన యందు మార్పు రావాలి, ఆయన మంచి స్థితిని పొందాలని కోరుకోవాలి. మారి మంచి స్థితికి వెళ్ళినటువంటి వాడి యొక్క గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆయన యందున్న చెడు లక్షణాలని పైకి లేపి చెడుకు ఉపయోగించుకుందామని ప్రయత్నించేవాడు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలి?
అది వేరే చెప్పాలా? రావణాసురుడు మారీచుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు మారీచుడిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే మారీచుని యందు రాక్షసత్వం పోయిందేమో కానీ రావణాసురుడి యందు రాక్షసత్వం ద్విగుణీకృతంగా ఉంది. పైకి నిజానికి బ్రాహ్మణుడెవరు? రావణాసురుడు. ఎందుకని? సామాన్యమైన బ్రాహ్మణుడు కాడు, సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారికి ప్రజాపతి, మానసపుత్రుడు పులశ్చ బ్రహ్మ. ఆ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. కాబట్టి సాక్షాత్తు సృష్టికర్త ముత్తాత గారు. అంటే అంత దగ్గరగా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు, అంత వేదం చదువుకున్నవాడు, అన్ని ధర్మాలు తెలిసున్నవాడు, అంత పూజ చేసేవాడు ఇంత అధార్మికంగా ప్రవర్తిస్తున్నాడు. రాక్షసుడిగా శాపము చేత మారిపోయినవాడు ఉపాసన చేత ఆంతరమనందు ఋషిగా మారిపోయాడు. ఆయన ప్రారంధం, ఆయన దురదృష్టం ఏమిటంటే సుబాహుతో బాణానికి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయి ఉండేది. ఆయన బ్రతకడం ఇంత గొప్పగా మారాడు. మారిన రావణాసురుడు మాత్రం అతని గత చరిత్రని దృష్టిలో పెట్టుకుని వదిలిపెట్టడానికి ఇష్టపడాల. ఇప్పుడు నువ్వు నాకు ఉపకారం చేయాలని వచ్చాడు. ఇది సహజంగా మారీచుడికి సంకట స్థితి. రావణాసురుడికి ఉపకారం చేయడం అంటే రావణాసురుడు ఏమడుగుతాడు? మన ఇద్దరం కలిసి 3 నెలలు ధ్యానం చేద్దామంటాడా, రామాయణం విందామంటాడా? అవన్నీ ఎందుకు అడుగుతాడు? కాబట్టి మారీచుడికి భయావహమైనటువంటి స్థితే ఇది అని మాట్లాడుతూ రావణుడు అన్నాడు, అంతమందిని నేను యజ్ఞధ్వంసం కోసం, మునుల్ని హింస చేయడం కోసం జనస్థానంలో పెట్టిన విషయం నీకు తెలుసు. వాళ్ళు సహజంగా ఏం చేస్తారు? వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తారు. ఏమిటి వాళ్ళ ధర్మం? ఇది రావణాసురుని యొక్క మాటలలో ఉండే గుణాన్ని మీరు గుర్తించాలి. రావణాసురుడు ఏం చేస్తాడంటే ఏదైనా సరే దబాయించి మాట్లాడతాడు. అంటే అది తప్పు అని అందరికీ తెలిసి ఉన్నదాన్ని తప్పుని తప్పుగా ఒప్పుకొని మాట్లాడ్డావు. అవతల వారిని దబాయించి తనది తప్పైనా అవతల వారిది తప్పు అని మాట్లాడతాడు. అది ఎలా ఉంటుందంటే, ఓ పెద్ద ఆయన ఏదో రామాయణం విని ఓ 70 ఏళ్ళో 80 ఏళ్ళ అయినా బయటికి వెళ్ళి వాహనం ఎక్కి వెళ్ళిపోదామని చీకట్లో జాగ్రత్తగా చూసుకుంటూ కళ్ళజోడి మీద కాంతులు పడి సరిగ్గా కనపడక కళ్ళు చిట్లించి బయటికి వెళ్తున్నారు. ఓ 20 ఏళ్ల పిల్లాడు ద్విచక్ర వాహనం మీద వచ్చి ఆయన్ని గుద్దాడు. ఏదో మెల్లగానే ఉన్నాడు కాబట్టి అదృష్టం కొద్దీ ఆయన కింద పడ్డారు, పైకి లేచారు. నాయన నేనంటే పెద్దవాడిని అయిపోయాను, దెబ్బ తగిలినా 4 రోజులు విశ్రాంతి తీసుకుంటాను, చదువుకుంటున్న పిల్లాడివి, పరీక్షలు పాడైపోతాయి కదా, చూసుకుని నడపద్దా నాయన అంటే, ఏం మీరు చూసుకోక్కర్లేదా, నాకైతే 2 కళ్ళు, మీ కళ్ళజోడు కూడా ఉంది, 4 కళ్ళు ఉన్నాయి అన్నాడు అనుకోండి. అప్పుడు వాడి యందు రాక్షసత్వం ఉందని గుర్తు. ఈ ఆయన మాట్లాడింది ఏమిటి, వాడు మాట్లాడుతున్నది ఏమిటి? రావణాసురుడు ఏది మాట్లాడినా అలాగే ఉంటుంది. రాక్షసులకి ధర్మం ఏమిటి? నిష్కారణంగా వేధించాలి, కవ్వించాలి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. కాబట్టి వాళ్ళు ఎంత ధర్మాత్ములు, కరదూషణాదులు, వాళ్ళు అదే చేశారు. రామలక్ష్మణులు సీతమ్మ దండకారణ్యానికి వచ్చాక ఎవరు రమ్మన్నారు? అసలు అక్కడ రాక్షసులు ఉంటారు. అదంతా మనం ఏం చేసాం? రాక్షస స్థానం కింద మార్చాం. అక్కడికి రావడం ఎందుకు? అక్కడికి వచ్చేట వస్తే మన వాళ్ళు ఏం చేస్తారు? అలా నారచీరలు కట్టుకుని, కృష్ణాజనం కట్టుకుని, అట్లా జటలు కట్టుకుని వస్తే కవ్విస్తారు, ఇబ్బంది పెడతారు. అది మన వాళ్ళకి సహజ లక్షణం, వాళ్ళ ధర్మం అది. రాక్షసుడు అన్నాక ఎంత ధార్మికులు వాళ్ళు అలా ఉండడం. కాబట్టి వాళ్ళు దుందుడుకుగా ప్రవర్తించారు. రాముడు ఏం చేశాడో తెలుసా? పోనీ ఆయనకి బాణాలు వేయగలిగిన శక్తి ఉంది, ఏంట్రా మీరు చేస్తున్నది అని ముందు అదిలించి గట్టిగా మాట్లాడి తన శక్తి చెప్తే మన వాళ్ళు మనకెందుకు వచ్చిన గొడవని పాపం విడిపోయి ఉండేవారేమో. అది కూడా అనలేదు. అనకుండా 1:12 నిమిషాల్లో చంపేశాడు అంతే, గప్చిప్గా. ఎంత దుర్మార్గుడో చూడు. అది వింటున్న మారీచుడికి, ఇంత మారిన వాడికి ఎలా ఉంటాయి ఆ మాటలు? నా కర్మ కాలిపోయి నేను ఏదో మారి ఇలా జపం చేసుకుంటూ ఉంటే వీడొచ్చి నాకు ఇట్లాంటివి చెప్తున్నాడు అని. ఖచ్చితంగా మారీచుడు మారితే దానికి కారణం రాముడే అయి ఉంటాడు. ఎందుకంటే అది ఏం జరిగిందన్నది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ముందుకెడితే మారీచుడే చెప్పాలి ఎక్కడో. ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి చెప్పలేదు. చెప్పుంటే నేను మీకు చెప్తాను కదా, దాచేయను. ఇప్పటిదాకా చెప్పలేదు. ఇక పైన చెప్తే
అదే నేను మీకు చెప్తాను. చెప్తే ఎవరు చెప్పాలి? ఇలా ఎందుకు కట్టుకున్నాడో కృష్ణాజనం అవి మారీచుడే చెప్పాలి. అదొక వింత కథ అది. కాబట్టి బహుశా రేపు వచ్చేస్తుంది ఆ వింత కథ ఏమిటో, ఎందుకు అలా ఉన్నాడో తెలియాలి. కాబట్టి ఆపకుండా మారీచుడితో అన్నాడు, పిత్రా నిరస్త క్రుద్ధేన స భార్య క్షీణజీవిత సహంతా తస్య సైన్యస్య రామ క్షత్రియ పాంసన. ఓ మారీచ, ఆ రాముడన్నవాడు ఎవరు అని నేను విషయాన్ని తెలుసుకున్నాను. పిత్రా నిరస్త క్రుద్ధేన, ఆ రాముడి చేస్తున్నటువంటి దుండగములను తెలుసుకుని ఉంటాడు బహుశా తండ్రి దశరథ మహారాజు. చాలా కోపం వచ్చి నువ్వు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోమ్మని అరణ్యాలకు పంపించేశాడు. అందుకు పంపించాడా రాముణ్ణి? రాముడు అందుకు వచ్చాడా? తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి, సత్యమునందు నిలబెట్టడానికి వచ్చాడు. అంటే వాళ్ళ చెల్లె ఎలా మాట్లాడుతుందో తనకు అనుకూలంగా, వాళ్ళ చెల్లెలకి అన్నగారు, ఈయన ఎందుకు మాట్లాడు? ఈయన మాట్లాడతాడు. కానీ రావణాసురుడికి తెలియని విషయం ఏమిటంటే ఆ రాముడు మారీచుడికి ఇంతకు ముందే పరిచయం దెబ్బ కూడా తిన్నాడన్న విషయం తెలియదు. తెలియక మాట్లాడేస్తున్నాడు. అందుకని పిత్రా నిరస్త క్రుద్ధేన స భార్య క్షీణజీవిత, అతను భార్యాసహితుడు. అయితే మారీచుడికి తెలుసా రాముడికి పెళ్ళయిందని? ఆయన భార్య సీతమ్మని మారీచుడికి తెలుసా? ఎందుకని మారీచుడు ఎప్పుడు చూశాడు రాముణ్ణి? బాలకాండలో చూశాడు. బాలకాండలో చూసి మారీచుడిని కొట్టేటప్పటికీ రాముడు బ్రహ్మచారి కదా. మరి సీతమ్మతో కలిసి ఉన్న రాముణ్ణి కానీ, పెళ్ళయిన రాముణ్ణి కానీ అసలు మారీచుడు ఎప్పుడైనా చూశాడా? ఆ విషయం తెలుసా అంటే తెలియకుండా ఇంత మార్పు ఎలా వచ్చేసింది? బాలకాండ తర్వాత అలా ఒక దెబ్బకి మార్పు వచ్చేసి ఉంటే ఈ పాటికి ఆ విషయం తెలిసి ఉండాలి. అంటే ఈ మార్పు ఏదో పెళ్ళయిన తర్వాత వచ్చి ఉండాలి రాముడికి. రాముడికి పెళ్ళయిన తర్వాత వచ్చి ఉండాలి అంటే రాముడు పెళ్ళయి అయోధ్యలో ఉండగా మారీచుడు అయోధ్యకి వెళ్ళే అవకాశం లేదు. రాముడు అరణ్యానికి వచ్చాకే మారీచుడు ఎప్పుడో రాముడి జోలికి వెళ్ళి ఉండాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాతే ఈ మార్పు వచ్చి ఉండాలి. ఎప్పుడు వెళ్ళాడు మళ్ళీ రాముడి జోలికి? ఏం జరిగితే ఈ మార్పు వచ్చింది? అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు జవాబుగా మారీచుడే చెప్పాలి. ఆయన చెప్తే నేను చెప్తాను. అందుకని ఆయన చెప్తే మనకి తెలుస్తుంది. కథని ఉత్కంఠభరితంగా తీసుకురావడం అంటే యథాతథంగా జరిగిన దానిగా తీసుకురావడం మహర్షి రచన వైచిత్రి. కాబట్టి ఆయన అంటాడు, ఆ తండ్రి గారు అరణ్యవాసానికి పంపించేశాడు, ఇతను సద్బుద్ధి కలిగిన వాడు కాదని. సభార్య క్షీణజీవిత, రాముడు భార్యతో ఉన్నాడు. క్షీణజీవిత, అతనికి జీవితకాలం పూర్తయిపోయింది. అందుకే ఆ కరదూషణాదుల జోలికొచ్చాడు. సహంతా తస్య సైన్యస్య రామ క్షత్రియ పాంసన, అంతమంది రాక్షసుల్ని చంపేశాడే, అటువంటి ఆ రాముడు క్షత్రియ కులంలో తప్ప పుట్టినవాడు, దుర్మార్గుడైనటువంటి వాడు. అటువంటి కులంలో పుట్టదగ్గవాడు కాదు. నిజానికి ఆయన చేసింది ఏమిటి? శాస్త్రధర్మం, ఋషుల్ని కాపాడడం. ఋషుల్ని కాపాడి తన ధర్మమును పాటించిన వాడు అధర్మాత్ముడిగా రావణాసురుడికి కనబడుతున్నాడు. పైగా ఏ సిగ్గు, ఏ ఎగ్గు, ఏ జంకు లేకుండా ఆయన తప్పు చేశాడని మారీచుడితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిసారి రావణాసురుడు తన పని మీద తాను మాట్లాడవలసి వస్తే ఎంతకి తెగించి ఎన్ని అబద్ధాలైనా పత్తలతో మాట్లాడగలరు అనడానికి మహర్షి మారీచుడితో రావణాసురుడు మాట్లాడుతున్నటువంటి తీరుని చెప్తున్నారు. దుశ్శీల కర్కశ తీక్ష్ణ మూర్ఖో లుబ్ధో అజితేంద్రియ త్యక్తధర్మో అధర్మాత్మ భూతానాం అహితేరత. నిజంగా ఒకవేళ రావణాసురుడికి రాముడి గురించి ఏమైనా సమాచారం తెలిసి ఉంటే రామాయణంలో మనం ఇప్పటి వరకు చదివిన దాన్ని బట్టి ఆయన మొట్టమొదటిసారి రాముడి గురించి విన్నది చెల్లి శూర్పణఖ దగ్గర విన్నాడు. శూర్పణఖ ఇట్లా చెప్పలేదు రాముడి గురించి. ధర్మాత్ముడని చెప్పింది, గొప్ప పరాక్రమవంతుడని చెప్పింది, చాలా అందగాడని చెప్పింది. కానీ ఈయనేం చెప్తున్నాడంటే దుశ్శీల, చాలా దుష్ట స్వభావం ఉన్నవాడు. అంటే అక్కడ ఆవిడ సీతమ్మ విషయంలో ఎట్లా అబద్ధం ఆడేసి కల్పించిందో ఇక్కడ ఈయన రాముడి విషయంలో అలా అబద్ధం ఆడేస్తున్నాడు. ఎందుకంటే ఈయన సీతమ్మని ఎత్తుకెళ్ళాలి. అందుకని ఎవరికి అనుకూలంగా వాళ్ళ అవతల వాళ్ళ యొక్క శీలాన్ని
హననం చేసి పారేస్తారంతే తప్ప ఇలా మనం మాట్లాడచ్చా, అసలు ఇలా చెయ్యొచ్చా, ఏం లేవు. దానికే అటువంటి వాళ్ళు అప్పుడేమిటి ఇప్పుడు ఎక్కువ నిజం చెప్పాలంటే. కాబట్టి దుశ్శీల, కర్కశ చాలా కఠినుడు, తీక్షణ చాలా తీవ్ర స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు మనం చెప్పినా వినడం, లుబ్ధో పరమలుబ్ధుడు ఎవ్వరికి ఏమీ పెట్టడం, అజితేంద్రియ ఇంద్రియములను గెలవనివాడు, త్యక్తధర్మో ధర్మాన్ని వదిలిపెట్టేశాడు, అధర్మాత్ముడు, భూతానామహితేరత సమస్త భూతముల యందు జాలి లేనివాడు. నీకు ఇంకొక విషయం చెప్పాలి. మన శూర్పణఖ నీకు తెలుసు కదా, మారీచ ఎంత మంచిది ఆడపిల్ల. ఆమె జనస్థానానికి వెడితే ఏ వైరం లేకుండా, ఏ కారణం లేకుండా ఆవిడేం చెప్పింది ఈయనకి, నేను నీకోసం సీతమ్మని తీసుకొస్తుంటే లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడంది. ఇప్పుడు ఈయనేమో కృష్ణాజనం కట్టుకుని జటలు ధరించున్నాడు. ఈయన దగ్గరికి వెళ్ళి సీతమ్మని ఎత్తుకొస్తోందిట, ముక్కు చెవులు కోసేశారట అంటే మరి అలాంటి పని చేయకూడదు కదండి అంటాడేమోనని ఈయన ఎలా మార్చాడంటే కథని రావణాసురుడు ఎవరికి వాళ్ళే మార్చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో దానికి అనుకూలంగా యువతల వాళ్ళని మార్చేసుకుంటూ ఉండడం, అదో ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఇప్పుడు విశృంఖలంగా పెరిగిపోయింది. కాబట్టి భూతానాం అహితేరత అని చెప్పి ఏ వైరం లేకుండా, ఏ కారణం లేకుండా వాళ్ళకి బలం ఉంది కదా అని రామలక్ష్మణులు ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోసేశారా. హలోమని ఏడుస్తూ ఆడపిల్ల పుట్టింటికి వచ్చి అన్నగారిని నా దగ్గర పడి ఏడ్చింది. ఆ రాముడు ఖచ్చితంగా దోషం చేశాడు, అతన్ని పరిమార్చవలసింది. కాబట్టి నువ్వు నాకొక్క ఉపకారం చెయ్యాలి. నువ్వు తప్ప ఇంత బాగా ఈ ఉపకారం చెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి వేరొకడు లేడు. అంటే గత చరిత్రలో చూస్తే అంత మోసాలవి చేయగలిగిన వాడు మారీచుడు అనమాట. రావణాసురుడికే ఇలాంటి విషయాల్లో ఉపకారం చేయడానికి పనికొచ్చేవాడంటే గత చరిత్ర ఎటువంటిది, అది ఆయన ప్రారంధం. ఇప్పుడు ఆయన ఏం మారాడు, రావణాసురుడికి అక్కర్లేదు. సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజిత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చరా. నువ్వు నాకు చేసి పెట్టవలసిన ఉపకారం ఏమిటో తెలుసా? నువ్వు కామరూపివి, నువ్వు ఎట్లాగైనా మారగలవు. నువ్వు బంగారు జింకవైపోవాలి, అయిపోయి నీ మీద వెండి చుక్కలు ఉండాలి. చిత్రో రజిత బిందుభిః. ఇప్పుడు నువ్వు ఆశ్రమే తస్య రామస్య, రాముడి యొక్క ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళాలి. సీతాయాః ప్రముఖే చరా, సీతమ్మ యొక్క దృష్టిలో బాగా పడేటట్టుగా అక్కడ దగ్గరలో నువ్వు తిరగాలి. తిరిగితే ఎవరు కనపడతారు? రాముడు కనపడతాడు. రాముడు ఎప్పుడూ ధనస్సు పట్టుకుని ఉంటాడు, ఉన్నత జాలగా లక్ష్మణుడు ఉంటాడు. వాళ్ళిద్దరినీ చూసి కూడా సీతమ్మని మోసం చేయడానికి సీతమ్మ దగ్గర తిరగాలంటే అసలు మారీచుడన్నవాడికి ఎంత భయంగా ఉంటుంది. పోతే ఎవరు పోతారు? మారీచుడు పోతాడు. నాకు కావలసింది నాకు అయిపోవాలి, అది రాక్షసత్వం అంటే. కాబట్టి నువ్వు అట్లా చేసి సీతమ్మని వంచాలి. అప్పుడు సీతమ్మ ఏమంటుంది? ఆ మృగం చాలా బాగుందండి, నాకు ఆ మృగాన్ని ఇప్పించండి, ఎట్లాగైనా ఇవ్వండి అంటుంది. అప్పుడు రామలక్ష్మణులు ఏం చేస్తారు? నిన్ను పట్టుకోవడానికి నీ వెంట పడతారు. నువ్వేం చేయాలి? అడవిలోకి పారిపోవాలి. రాముడిని తప్పించుకు పారిపోగలడా? లక్ష్మణుడిని తప్పించుకు పారిపోగలడా? వాళ్ళిద్దరూ వెంటపడ్డారనుకోండి, వాళ్ళిద్దరూ దాని కాళ్ళు చేతులు పట్టుకోవడానికి పరిగెడతారా? ఓ బాణం వేస్తారు, చచ్చి ఊరుకుంటాడు. నువ్వు పోతే నాకు కావలసింది సీతమ్మకి రక్షణ లేకుండా నువ్వు వాళ్ళిద్దరినీ దూరం తీసుకెళ్ళిపోవాలి. అంటే మనసులో రామలక్ష్మణులు ఉండగా సీతాపహరణం చెయ్యలేడు, పిరికితనం, భయం. నువ్వేమైపోయినా పర్వాలేదు, తెంపరితనం. సీతాపహరణం చేసేస్తాను, అధర్మం. నువ్వు నాకు ఈ ఉపకారం చేయాలి, నీలా నాకు చేసేవాడు ఎవరు లేడు. నీకెందుకయా పని? తప్పు కదా. నీకెంతమంది భార్యలు ఉన్నారు, నీ సంతోషంలో నువ్వు ఉండక ఇప్పుడు నీకు సీతమ్మ కావలసి వచ్చిందా అని మారీచుడు అంటాడేమో. ఆ వస్త్రధారణ అవి చూస్తే అలా ఉన్నాయని
నేను ఎందుకు అపహరిస్తానో తెలుసా? సీతమ్మని అపహరించి తెచ్చేస్తే సీతమ్మ మీద అంత ప్రేమ ఉన్నవాడు కదా, సీతమ్మ కనపడకపోతే తట్టుకోలేడు, బలహీనపడిపోతాడు. బలహీనపడిపోయి బెంగ పెట్టేసుకుంటాడు. బెంగ పెట్టేసుకుంటే క్షీణించిపోతాడు. క్షీణించిపోతే నేను యుద్ధంలో పడగొట్టేస్తాను. పడగొట్టేస్తే మన వాళ్ళనందరినీ పడగొట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను. మళ్ళీ జనస్థానంలోకి రాక్షసులు పెడతారు. మళ్ళీ యజ్ఞ విధ్వంసం అవి జరుగుతాయి. మళ్ళీ రాక్షస ధర్మం నిలబడుతుంది. మరి నేను నాయకుడిగా నిలబెట్టద్దు రాక్షస ధర్మం? మన ధర్మం మనం నిలబెట్టుకోవద్దు? అట్లా మాట్లాడతాడు. అందుకే ఎక్కడైనా సరే ఇది అంతా ధర్మం అంటుంటాడు. సీతమ్మతో కూడా అదే మాట్లాడాడు సుందరకాండలో. కాబట్టి ఇది నువ్వు నాకు చేసి పెట్టాలి. తత పశ్చాత్ సుఖం రామే భార్యా హరణకర్షితే విశ్రబ్ధం ప్రహరిష్యామి కృతార్థే నాంతరాత్మనా. నాకు నువ్వు కానీ ఉపకారం చేసి పెడితే నేను కృతార్థుడనైపోతాను. ఎందుకనంటే సీతమ్మ కనపడకపోయిన ఉత్తర క్షణంలో రాముడు బెంగబెట్టుకుని కృషిస్తాడు. కృషించగానే నేను రాముణ్ణి లక్ష్మణుణ్ణి సంహరించగలను. ఎందుకని? దుర్మార్గురాలు బందర చెప్పింది, నువ్వు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించి సీతమ్మని ఎత్తుకొచ్చేస్తే సీతమ్మ నీకు వశపడుతుంది, లేకపోతే భర్త మీద ప్రీతి ఉండిపోతుందండి. అందుకని రామలక్ష్మణుల్ని సంహరించి తీసుకురావాలి. కానీ తీసుకురాగలనన్న నమ్మకం లేదు. రామలక్ష్మణుల గురించి విన్న తర్వాత మోసగించి తీసుకొద్దాం. రామలక్ష్మణులు ఎక్కడున్నారు, ఉంటే ఈ పాటికి రారా అందని రాగలరా లంకకి, అది ధైర్యం. కాబట్టి అపహరణ కొరకు ప్రణాళిక వేశాడు. ఏ ఉపకారం కోసం రావణాసురుడు వచ్చాడో విన్నాడు మారీచుడు. విన్న తర్వాత చెప్పు, వెళ్తావా, ఎప్పుడు వెళ్తావా అన్నాడు. చెప్పలేదు. మారీచుడు వెంటనే నాలుక బయట పెట్టి పెదవులు అవి అన్నీ కూడా తడుపుకున్నాడు. ఎందుకంటే నోరు తెడారిపోయింది, పెదవులు ఆరిపోయాయి. ఎందుకని? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఆశ్రమానికి వెళ్ళమంటున్నాడు. అక్కడ రామలక్ష్మణులు ఉంటారు, సీతమ్మ ఒక్కతే కాదు. అంటే అసలు రాముడి పేరు చెప్పేటప్పటికి, లక్ష్మణుడి పేరు చెప్పేటప్పటికి నోట్లో తడారిపోయి నాలిక బయటెట్టి పెదవులు అవి తుడుచుకుంటున్నాడు. అంటే మాట్లాడడానికి మాట కూడా రావట్లేదు ఇక మారీచుడికి. ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. ఇది ఆయనకి నోరు ఎండిపోయి ఉంది, ఆయన మాట్లాడాలి కదా. ఆయన స్వస్థత పడి రేపు 6 గంటలకి మాట్లాడితే ఆయన ఎందుకు ఇంత మార్పు చెందాడన్న విషయాన్ని రేపు పరిశీలిద్దాం. ఇప్పుడు మనం అంతటి మహానుభావుడు రామనామం చెప్పుకుందాం ఈ సమయంలో. తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, గుట్టుగా గురు సేవ చేసిన గుణముల సగును రామనామము. మీరు రామకథాశ్రవణం చేసిన పరవశం చేత మీకు అంత గట్టిగా కంఠాలు రావట్లేదా? లేకపోతే సహజంగా మీరు ఎప్పుడూ అలా కొంచెం మిల్లిగానే మాట్లాడుతూ ఉంటారా అన్నది నాకు సంశయంగా ఉండిపోతుంది ఒక్కొక్కసారి. ఆ తర్వాత మీరు ఉత్సాహం పుంజుకున్నప్పుడు నాకు అనుమానం పోతూ ఉంటుంది. శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము, దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను రామనామము, నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము, శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము, చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము,
జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము. ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది రామనామము. పసిదనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.